ఈరోజు మనతో మాట్లాడటానికి ఆశ కలిగి ఉన్నాడమ్మా. దేవుడు అంటున్న మాటను చూస్తే 139వ వచనం చూస్తే, ఆ 2 వచనాలు 39-40 చదువుకుందాం. నా విరోధులు నీ వాక్యములు మర్చిపోవుదురు, కావున నా ఆసక్తి నన్ను భక్షించుచున్నది. నీ మాట మిక్కిలి స్వచ్ఛమైనది, అది నీ సేవకునిగా నాకు అది ప్రియమైనది. దేవుడు ఈ మాటలను దీవించునుగాక. నీకు అర్థమైందమ్మా? ఈ మాటను దేవుడు గుర్తు చేస్తాడు. దేవుని యొక్క మాటను, అంటే వాక్యాన్ని, దేవుని యొక్క మాటను మరిచిపోయేవారుగా మనం ఉండకూడదంట. మాటను మరిచిపోయేవారుగా మనం ఉండకూడదు. దేవుని యొక్క మాటను మనం మరిచిపోకూడదు. మరిచిపోయేవారు ఎవరంట? దేవుని యొక్క విరోధులు. వాళ్ళు ఎవరు మర్చిపోతారు? అర్థమైంది కదా? మరిచిపోయిన వారు ఎవరంట? దేవునికి విరోధులు. మరిచిపోలేని వారు, మరవని వారు ఎవరంట? దేవునికి కుమారుడు, స్నేహితులు. అంతేనా? అంతే కదా? అర్థమైంది కదా? మరిచిపోయే వారైతే విరోధులు, శత్రువులు. మరవని వారు దేవుని యొక్క బిడ్డలు. దేవుడి మహిమ కలుగును గాక. అర్థం చేసుకోండి దేవుడి మాట. దేవుడు అంటున్నాడు, నా మాటను మరవని వ్యక్తిగా నువ్వు ఉన్నట్లయితే, నా కొడుకుగా, నా కూతురుగా నేను నిన్ను ఎప్పటికీ ఆదరిస్తూనే ఉంటాను బిడ్డ. తండ్రిగా దేవుడు చెబుతున్నాడు, నా మాటను విన్నట్లయితే తండ్రిగా ఎప్పటికీ నేను నిన్ను ఆదరిస్తూనే ఉంటా, ఎప్పటికీ నిన్ను ఎడబాయను, నిన్ను విడవను, మరవను బిడ్డ అని దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు. దేవుడు మాట వినాలి. మిక్కిలి స్వచ్ఛమైన మాట, దేనికంటే అపూర్వమైన మాట, అది ఎంతగానో విలువైన మాట. బుద్ధి జ్ఞానములు సర్వసంపదలు కలిగిన మాట అని నువ్వు దాన్ని విశ్వసించి ఆ మాటను నువ్వు విని దాని ప్రకారం జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. అది ఎంతో ప్రియమైన దానిగా నీకు ఉండాలి. నీ జీవితంలో ఎలా ఉండాలమ్మా? దేవుని మాట ఎలా ఉండాలి మనం చెప్పండి? నేను చెప్తున్నా, చెప్పండి. దేవుని మాట నాకు ప్రియమైన దానిగా పెంచుతున్నాను. హల్లెలూయా, ఆమేన్. ప్రియమైన దానిగా నీ జీవితంలో దేవుని మాట పెంచాలి. అన్నిటికంటే మనం ఎన్నెన్నో ప్రియమైన వాటిగా మనం ఎంచుతాం కదా. మనుషులు ప్రియమైన వాటిగా ఎంచుతాం, పరిస్థితులు కూడా, సందర్భాలు కూడా ప్రియమైన దానికి ఇష్టంగా ఎంచుకుంటాం. కానీ దేన్ని ఇష్టంగా నువ్వు ఎంచుకోవాలంట? దేవుని మాటను ఇష్టంగా ఎంచుకోవాలి, ఇష్టపడాలి మాటను. అది నీ విశ్వాసానికి మూలం, ఆధారం. అదే నీ విశ్వాసానికి ఆధారం ఏంటి? దేవుని మాటను ప్రియమైన దానిగా ఎంచుకోవటమే నీ విశ్వాసానికి ఆధారం. కొన్ని విషయాలు మనం చూసినట్లయితే మనం ఎవరిని ఆధారం చేసుకుంటున్నాం? ఎవరిని మనం పోల్చుకుంటున్నాం? మనం ఆధారం చేసుకుంటున్నాం కదా. ఎవరిని పోల్చుకుని జీవిస్తున్నాం? మనం ఎలా ఉండాలని మనం కోరుకుంటున్నాం? దేవుడు ఎలా ఉండాలని చెప్పాడు మనకి? ఎవరు పోలికలో మనం ఉండాలి? ఎవరైనా చెప్పండి కదా. ఆయన పోలికలో మనం ఉండాలి, ఆయన స్వభావం మనం. అంతేనా? అంతేముంది వాక్యంలో ఇంకేముంది? యేసుక్రీస్తు పోలికలోకి మనం, ఆయన స్వభావాన్ని మనం కదా, క్రీస్తు కలిగిన మనసు మనలో ఉండాలని తండ్రి అయిన దేవుని యొక్క ఆశ. హల్లెలూయా కదా. మాటను, తండ్రి అయిన మాటను మన సహోదరుడు జ్యేష్ఠుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు ఏ విధంగా విని కొనసాగాడో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఆయన మాటను ఎంతగా విలువించాడు తండ్రి మాట. ఆయన కుమారుడై ఉండి కూడా ఆయన కలిగిందనంతటికీ వారసత్వం కలిగి ఉండి కూడా తండ్రి మాటకి ఎంతగా ఆయన విధేయత చూపించాడో ఒకసారి మనం గుర్తు చేసుకోం. గలతీ రాసిన పత్రికలో 1వ అధ్యాయంలో 4వ వచనంలో దేవుని యొక్క మాటలని మన సహోదరుడు, ప్రియకుమారుడైన, జ్యేష్ఠుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు ఏ విధంగా దేవుని మాటను విని ఆ మాట గురించి జీవించాడో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. గలతీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం బిడ్డ. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు
ఈ దుష్ట కాలములో నుండి విమోచింపవలనని మన పాపముల నిమిత్తము తనను తానుగా అప్పగించుకొనెను. కనుక దానిని బట్టి ఏముంది కింద వచ్చును? దేవునికి యుగ యుగములు మహిమ కలుగును గాక. ఎందుకు ఈ దేవునికి యుగ యుగములు మహిమ కలగాలి? దానిని బట్టి, దేనిని బట్టి? కుమారుణ్ణి ఆ విధంగా అప్పగించిన దానిని బట్టి దేవుడికి యుగ యుగములు మహిమ కలగాలి. కారణం ఏంటంటే ఆయన ఆ విధంగా అప్పగించకపోతే, తండ్రి ఆ విధంగా చేయకపోతే ఈ రోజున మనకి విమోచన అనేదే, రక్షణ అనేదే, పాప పరిహారం అనేదే కనుక గతమైంది కదా. తండ్రి ఆ విధంగా కుమారుడు ఎడలు చేసిన దాన్ని బట్టి దేవునికి మనం ఎలా ఉండాలి? యుగయుగములకు ఎలా ఉండాలి? మహిమ స్తుతులు చెల్లించే వ్యక్తిగా ఉండాలి. హల్లెలూయా కదా. అదే విధంగా అసలు విషయానికి వస్తే మన తండ్రి అయిన దేవుని యొక్క చిత్త ప్రకారం అంటే క్రీస్తు మనల్ని ఈ దుష్ట కాలములు అంటే ఈ పాపములోంచి, శాపములోంచి, మరణంలోంచి విడిపించడానికి ఆ ఏ పాపములు అయితే అడ్డుపడుతున్నాయో ఆ పాపముల నిమిత్తం ఆయన ఏమైందంట? తనను తాను, నీకు అర్థమైంది ఏంటంటే గుర్తుపెట్టుకోండి, తనను తాను ఎవరైనా బలవంతంగా అప్పగించారా? బలవంతంగా మైకులు కొట్టించే విధంగా ప్రయత్నం చేశారా? ఇష్టం లేకపోతే వారు పారిపోతా ఉంటే బంధించి కట్టుకొచ్చి చేయించారా? ఆ సిలువలో ఉన్న పరిస్థితులన్నీ మీకు అర్థమేం లేదు. మీకు అర్థం చేసుకోండి. దాంట్లో ఉన్న ప్రాముఖ్యతను మీరు అర్థం చేసుకోండి. తనంతట తాను అప్పగించుకున్నాడు. ఎందుకు అప్పగించుకున్నాడు? అది తండ్రి అయిన దేవుని చిత్తం, దేవుని యొక్క ఉద్దేశం, అది దేవుని యొక్క మనసు. ఏంటి అలా అప్పగించుకోవడం? అది అలా జరగడం అనేది దేవుని యొక్క చిత్తం, ఉద్దేశం. కనుక ఆ తండ్రి అయిన దేవుని చిత్తం ఎరిగి ఉన్న వ్యక్తిగా ఏం చేశాడు? తనంతట తానుగా, తనకు తానుగానే ఆ శ్రమలు అనుభవించడానికి, ఆ రక్తం కార్చడానికి, ఆ సిలువలో మరణించడానికి తనకు తానుగానే అప్పగించు. తండ్రి చిత్తం అలా అప్పగించేసుకోవాలి. నువ్వు మరణించాలని తండ్రి చెప్పాడు, నువ్వు బాధలు పడాలని తండ్రి చెప్పాడు, నువ్వు రక్తం కార్చాలి, హింసించబడతావు, నువ్వు అవమానించబడతావు, ఉమ్ము వేయించుకుంటావు, ఇవన్నీ చెప్పాడు ఆయన. తెలియదు ఆయనకి? తెలుసు జరుగుతాయని, తెలుసుండి తండ్రి చిత్తం అది అలా జరగాలని. కనుక ఏం చేయడు? అది 53వ యేషయాలో అదే మాట చెప్తాడు. సరే, దేవుడు గుర్తు చేస్తున్నాడు. ఇప్పుడు దేవుడు చేసిన త్యాగాన్ని మనం ధ్యానించుకోబోతున్నాం. నెలాఖరి గుడ్ ఫ్రైడే రాబోతుందిగా మనకి. యాభై 53వ వచనంలో అతనిని ఆ విధంగా నలగొట్టడానికి యెహోవాకు ఇష్టమయ్యింది. హల్లెలూయా. అదే విధంగా 11వ వచనంలో చెప్తున్నాడు ఏమని? అతడు తనకు కలిగిన వేదన చూసి తృప్తి పొందాడంటే. ఎంత పరిస్థితి అర్థం చేసుకోండి. నలగొట్టడానికి ఏమో తండ్రికి ఇష్టపడ్డాడంట, కలిగిందని చూసి తృప్తి పొందాడంట. అర్థమైంది ఈ మాట? దేవుడి చిత్తం ఏంటంటే నలగొట్టబడాలి. కారణం ఏంటంటే మన పాపాలు అంత ఘోరంగా ఉన్నాయి, నలగొట్టాల్సిందే. నలగొట్టకపోతే మరణం మనకి విమోచన రాదు, విడుదల రాదు. తండ్రి కదా, కన్నాడు కదా, సృష్టించాడు కదా, మనల్ని పుట్టించాడు కదా, కనుక భరించడానికి ఇష్టపడ్డాడు ఆయన. ఆయన స్వహస్తాలతో నిర్మింపబడిన మనము తప్పిపోయి నాశించిపోతున్న మనల్ని మళ్ళీ తండ్రి జాలిపడి రక్షించడానికి, తండ్రి దెబ్బలు పట్టడానికి ఇష్టపడ్డాడు. నిన్ను 53వ కీర్తన చదవడం తర్వాత ఆయన ఎంతగా త్యాగం చేశాడు తెలుస్తుంది. అదే విధంగా తండ్రి చిత్తం అలా ఉందని చెప్పి ఎరిగి ఉన్న ఈయన కలిగిందని అంతటిని బట్టి తండ్రి మీద నింద ఇట్లేదు, తండ్రి మీద నేరారోపణ చేయట్లేదు, జపాలు వేయట్లేదు. ఎందుకు చేసావు ఇట్లా, నన్ను ఎందుకు కొట్టించావు అని అనట్లేదు. ఎదురు ప్రశ్నించాడు ఆయన ఏమన్నా అనడం? ఎదురేమని అడిగాడా? ఎలా ఉన్నాడు? ఎలాంటి మనసుతో వినడంట? గొర్రె వధించటకు సిద్ధపడిన గొర్రె. గొర్రె ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది బిడ్డ? అది ఏమన్నా అటు ఎగురుతుందా? పరిగెడుతుందా? కసాయోడు కత్తి తీసుకుని చంపేస్తాడు అన్న సంగతి తెలుసుండు కూడా ఎందుకు కూడా కదలదు. నీ ఇష్టం ఏదైనా చేసుకోండి.
హల్లెలూయా. అది చెబుతున్నాడు, వదకు తేబడిన గొర్రె వలె. అంటే గొర్రె ఏ విధంగా తన ప్రవర్తన బిహేవియర్ కనపరుస్తుందో అదే విధంగా ఈయన కూడా ఏం చేశాడంట, చంపేస్తారు, అక్కడ మరణం ఉందని తెలుసుండి కూడా ఆ మరణం ఈయన అనుమతించాడు దేవుడు, అది చెయ్యాల్సిందే అన్న ఎరుగుండి ఈయన ఏం చేయడు, అది చేయటానికి ఇష్టపడ్డాడు. ఈ సంగతి మీరు గుర్తుపెట్టుకోండి. తండ్రి చిత్తం అది, దేవుని చిత్తం, దేవుని ఉద్దేశం, దేవుని ఆలోచన చెయ్యాలని కనుక చేయటానికి మనం పూర్వకంగా హృదయపూర్వకంగా ఒప్పుకొని తనకు తానుగా అది చేసే విధంగా దేవుడికి మహిమ కలుగును. ఆయన మనస్సు, తండ్రి యొక్క మనస్సు ఎరిగిన కుమారుడిగా ఆయన ఎలా జీవించాడంటే యోహాను సువార్తలో మాట ఉంటుంది చూడండి. నీ ముఖ దర్శనమే నా ఆశ. యోహాను సువార్తలో 17వ అధ్యాయంలో చూడండి, 4వ వచనం చూడండి. మరణపాత్రునై ఉన్న నాపై జాలిని చూపి చేయటానికి నువ్వు నాకు ఇచ్చిన ఆ పనిని నేను సంపూర్ణంగా నెరవేర్చాను, భూమి మీద నేను మహిమపరిచాను. ఎలా నెరవేర్చాడు ఆయన? సంవత్సరములన్నింటిలో సంపూర్ణంగా మీరు తండ్రి యొక్క చిత్తము, ఉద్దేశము, ఆలోచన ఎరిగి ఉన్న ఆయన ఆలోచనలను బట్టి అది చేయటానికి ఏమాత్రం అనుమానం లేకుండా సంకోచించకుండా సంపూర్ణంగా దాన్ని కొద్దిగా కూడా 99 చేసి 1% పక్క పెడదాం లేదు. ఎక్కలేనంత ఎత్తైన అర్థమైంది కదా? అర్థం చేసుకోండి. తనకు తానుగా అప్పగించుకున్నాడు తండ్రి యొక్క ఉద్దేశాన్ని బట్టి. ఎలా అప్పగించుకున్నాడు అంటే సంపూర్ణంగా పనిని నెరవేర్చబడింది. నీ చిత్తం హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అడిగి ఆయనకు తెలుసు నేను ఎందుకు కొరకు వచ్చాను, ఎందు నిమిత్తం నన్ను ఇక్కడ పంపాడు తండ్రి, నన్ను ఎందుకు దేవుడు ఎందుకు తండ్రి ఎందుకు చేసుకుని తెలుసు. మత్తయి సువార్తలో 20:28 కూడా అదే మాట ఉంటుంది చూడండి. ఆయనకు తెలుసు, తెలియకుండా జరిగిపోలేదు ఆయన మరణం. ఆయనకు తెలిసే ఆ మరణం జరిగింది. అది చేయటానికి ఆయన ఇష్టపూర్వకంగా చేసేసాడు ఆయన. కనుక తండ్రి సంతోషించాడు. 20:28 చూడండి మత్తయి సువార్త. అలాగే మనుష్య కుమారుడు అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణాన్ని ఇవ్వటానికి వచ్చాడు. ఈ మాట ఎవరు చెబుతున్నారు? ఆయనే చెబుతున్నాడు. అనేకులకు ప్రతిగా విమోచించడానికి, విమోచన కలగడానికి, అనేక మందికి విమోచన కలగటానికి, అనేక మంది నశించిపోతున్న అనేక మందిని విడిపించడానికి, నరకంలో నుంచి అనేక మంది తప్పించడానికి క్రయధనముగా, ఒక ధనముగా ఈయన ప్రాణం ఎలాంటిదంట, ధనముగా వారి కొరకు చెల్లించాడు అని అది తెలుసుండే, తెలియకుండా జరగలే. ఇలా తెలుసుండి ఇలా చెయ్యాలని చూసుండి సంపూర్ణంగా పని నెరవేర్చి దేవుడిని ఇక్కడ మహిమపరిచాడు. అలా మహిమపరిచిన దాన్ని బట్టి జరిగింది ఏంటి? అక్కడ అలా మహిమపరిచిన దాన్ని బట్టి జరిగింది ఏంటి? తండ్రి యొక్క చిత్తము ఎరిగి ఉన్న ఏ వ్యక్తి అయినా ఆ చిత్తమును బట్టి జీవించి నెరవేర్చితే కనుక ఏం జరుగుతుంది? ఆ వ్యక్తికి ఏం పొందుకుంటాడంట తెలుసా? పరిశుద్ధ గ్రంథంలో యోహాను 8:51 చూడండి. 8వ అధ్యాయం 51 చూడండి. చదువు బిడ్డ. ఒకడు నా మాట గైకొని ఎడల, అంటే దేవుని యొక్క మాటను గైకొనడం అంటే దేవుని యొక్క మాట ప్రకారంగా జీవించిన ఎడల వాడు ఎన్నడను మరణం అనేది పొందడని. హల్లెలూయా. మీరు అన్నారు కదా, ఒకడు దేవుడి యొక్క చిత్తాన్ని నెరవేర్చిన వ్యక్తి ఎవడో కూడా మరణాన్ని, దేవుడి యొక్క ఉద్దేశాలని నెరవేర్చిన వాడు ఎన్నడూ మరణాన్ని పొందడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారు దేవుని యొక్క ఉద్దేశాలని నెరవేర్చాడు. ఈయనకి మరణం ఉందా? మరణం ఈయన బంధించగలిగిందా? ఎందుకు బంధించలేకపోయింది? దీన్ని తండ్రి యొక్క చిత్తం నెరవేర్చాడు కనుక. మీరు అర్థం చేసుకోండి. ఆయన మన లెక్క మానవుడిగానే వచ్చాడు, మనకంటే గొప్పగా ఏం లేదు ఆయనకి. మన లెక్క శరీరధారే వచ్చాడు, మన లెక్క రక్త మాంసాలు మన లెక్కే. మనకి ముళ్ళు గుస్తే నొప్పి వస్తుంది రాదా? ఆయన కూడా వస్తుంది ముళ్ళు గుస్తే, శరీరం కదా.
శరీరం ధరిగి వచ్చి తండ్రి యొక్క చిత్తాన్ని ఎరిగి ఉండి ఆ చిత్త ప్రకారంగా ఆయన జీవించాడు కనుక మరణం ఆయన బంధించలేకపోయింది. మరణం ఆయన బంధించలేకపోవడం కారణం ఏంటి? అదే కారణం. ఏం కారణం? నువ్వేం తిన్నావా, ఎక్కడ పడుకున్నావా, ఏం కట్టుకున్నావా, ఇది కాదు అక్కడ. గతమైంది బిడ్డ నా మాటలో. ఏం తిన్నావా, ఏం కట్టుకున్నావా, ఎక్కడ పడుకున్నావా, ఏం పని చేయవు పరలోకానికి వెళ్తానికి. పని చేస్తాయా? పని చేయవు. ఏం పని చేస్తాయి? తండ్రి చిత్తం నెరవేర్చిన వాడే పరలోకం. మత్తయి సువార్తలో అదే మాట దేవుడు చెబుతున్నాడు. 7:21 చూడండి. మత్తయి సువార్తలో 7:21. హల్లెలూయా. పరలోకమందున్న ఆ యొక్క తండ్రి యొక్క చిత్త ప్రకారం ఎవడైతే చేస్తాడో జీవిస్తాడో వాడు మాత్రమే పరలోకంలోకి ప్రవేశించగలుగుతాడు. యేసు ప్రభువుల వారు పరలోకంలోకి ప్రవేశించగలిగినాడంటే కారణం ఏంటి? దేవుడు ఆయన మీద ప్రత్యేకమైన ప్రేమను చూపించాడా? దేవుడు నీ మీద నా మీద చూపని ప్రేమ ఆయన మీద చూపించాడా? కాదు కదా. నీ మీద ఎంత ప్రేమ చూపిస్తున్నాడు ఆయన మీద కూడా అంతే ప్రేమ చూపిస్తున్నాడు. ఆయన మీద ఎంత ప్రేమ చూపిస్తున్నాడు నీ మీద కూడా అంతే ప్రేమ చూపిస్తున్నాడు. మీకు అర్థమైంది కదా. పరలోకంలోకి ఎవడు ప్రవేశిస్తాడో దేవుని యొక్క చిత్త ప్రకారంగా నడిచేవాడే. గుర్తుపెట్టుకోండి, మీరు గుర్తుపెట్టుకోండి. నడుస్తావా లేదన్నది నీ ఇష్టం. ఎందుకంటే ఆత్మ కలిగిన వారు స్వతంత్రులు. ఏ వ్యక్తిని బలవంతంగా ఈ పని చేయమని ఎవడు చేయించలేడు. మనం గాడిదలు అంటాడు, గుర్రాలు అంటాడు కాదు. లేఖనాలు చెప్పబడుతుంది కదా కీర్తనలో. గాడిదలు గుర్రాలకు ఏమవుతుంది? నీళ్లు తాగించాలంటే తీసుకెళ్ళి కళ్ళెం పెట్టి లాక్కెళ్తా వస్తుంది కదా. మన అలాంటి కాదు కదా. దేవుని స్వరూపం, ఆ దేవుని యొక్క అనుగ్రహించిన స్వేచ్ఛ అంతే కదా. మనం ఎలాంటి వాళ్ళం? స్వతంత్రులం. ఐగుప్తు దేశంలో మనం నడిపించబడిన వ్యక్తులం, ఒక స్వతంత్రత కలిగిన వ్యక్తులు మనం. నిన్నెవడు బలవంతం చేయలేడు, ఎవడు బలవంతం కూడా చేయడు. ఆత్మే బలవంతం చేస్తుంది నిన్ను. దేవుడే నిన్ను బలవంతం చేస్తాడు. ఎందుకంటే నిన్ను కన్నాడు కనుక. తండ్రి ఏం చేస్తాడు? కుమారుల్ని బలవంతం చేస్తాడు. హల్లెలూయా. నీకు అర్థమైంది కదా బిడ్డ. ఆత్మ కలిగినప్పుడు స్వతంత్రుడు. ఆ స్వతంత్రతను శరీర క్రియలు హేతువు చేసుకోకుండా ఆత్మ చెప్పిన మాటలను ఆధారం చేసుకుని జీవించాలని దేవుని యొక్క ఉద్దేశం. నీకు అర్థమైంది బిడ్డ. 2 విషయాలు గుర్తుపెట్టుకోండి. దేవుని యొక్క చిత్తాన్ని ఎరిగి దాని ప్రకారంగా జీవించే వాడి మీద మరణం పొందాడు. ఎక్కడికి వెళ్తాడు? దేవుడి చిత్త ప్రకారం చేశాడు కనుక పరలోకంలోకి. ఇప్పుడు మరణం మనకు ఉండకుండా, మరణం అధికారం మన మీద పనిచేయకుండా, ఆ మరణంలోకి మనం పోకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? దేవుని యొక్క చిత్తం. పరలోకానికి పోవాలంటే ఏం చేయాలి? తండ్రి యొక్క దేవుని చిత్తం. ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి. కొత్తగా ఏమి ఉండదు అక్కడ. డ్రెస్ను బట్టి నువ్వు పో, తిండిని బట్టి పో, ఏదన్నా తినిపెట్ట. ఇంటికి విశ్వాసానికి సంబంధం ఏదన్నా ప్రార్థన చేసుకుని ఏదన్నా తినొచ్చు. నీకు ఇది తినొచ్చు అది కాదు, ఏదన్నా తినొచ్చు మంచిది అనుకుంటే. హల్లెలూయా. ఈ వస్త్రధారణ ఒక నిండైన వస్త్రధారణ, ఒక గౌరవప్రదమైన మనిషిగా నువ్వు కట్టుకునే వస్త్రధారణ అంతే. ఇప్పుడు 1000 రూపాయలు, 2000 రూపాయలు, 5000 రూపాయలు, 10,000 రూపాయలు, 1,00,000 రూపాయలు చీరలు కట్టుకున్నా, బట్టలు కొనుక్కున్నది పెద్ద అది అసలు వ్యర్థం. ఒక నిండుగా మనిషి చూస్తే ఏం కావాలి? ఒక గౌరవం కావాలి, మర్యాద కలగాలి. హల్లెలూయా. అందుకే చాలా మంది ఏం చేస్తారంటే తెల్ల వస్త్రాలు ఎందుకు కట్టుకుంటారు? తెల్ల వస్త్రాలు కూడా కాస్ట్లీ ఉన్నాయనుకో. ఎందుకు కట్టుకుంటారంటే ఆస్తులను వండుకుంటారు, కోరికలు ఉండమాట, మనసు లేకుండా. ఏదో వస్త్రాలు శరీరాన్ని కప్పుకోవాలి కదా, మానం కప్పుకోవాలి కాబట్టి. నీకు అర్థమవుతుంది బిడ్డ. తిండిని బట్టి, వస్త్రాన్ని బట్టి, రంగును బట్టి, ఎత్తును బట్టి, ప్రాంతాన్ని బట్టి, భాషను బట్టి, వేటిని బట్టి కూడా ఏ వ్యక్తి పరలోకంలోకి చేరదు. ఇంకా అవసరం ఏవి అడ్డంపడవు. అడ్డం పడేవి కాదు పరలోకంలో నేను వెళ్ళకుండా. వీటి వల్ల నీకు నష్టం లేదు. హల్లెలూయా. నీకు అర్థమైంది కదా. నువ్వు దేవుడి చిత్త ప్రకారం చేస్తేనే పరలోకానికి వెళ్ళగలుగుతావు, మరణం తప్పించుకోగలుగుతావు. ఆయన తెలుసు. ఎవరికి? యేసుక్రీస్తు ప్రభువు వారికి, మన సహోదరుడికి, జ్యేష్ఠుడైన ఆయనకి తెలుసు కనుక అలా జీవించి ఆ మరణం తప్పించుకున్నాడు. సమాజంలో బయటకు వచ్చేసాడు. తండ్రి ఆయన దేవుడి ఇంటికి వెళ్ళి సంతోషంగా అక్కడ అలా వచ్చిందని బట్టి ఆయనకి ఏం పొందుకున్నాడు? ఆయన
తండ్రి చిత్తం నెరవేర్చిందని బట్టి ఆయన ఏం పొందుకున్నాడు? పరలోక రాజ్యంలో ఏం పొందుకున్నాడు? అధికారం. ఆమేన్. ప్రకటన గ్రంథంలో ఉంటుంది కదా, ఏం పొందుకున్నాడు ఆయన? అధికారం పొందుకున్నాడు. రేపు నువ్వు కూడా అదే అధికారం పొందుకోబోతున్నావు. అధికారం కలిగిన వ్యక్తిగా నువ్వు ఉండాలంటే, ఒక అధికారం కలిగిన వ్యక్తిగా, ఒక ఆధిక్యత కలిగిన వ్యక్తిగా నువ్వు ఉండాలంటే నువ్వేం చేయాలి? అంతే, నువ్వేం చేయకూడదు బిడ్డ. ఏం చేయాలమ్మా? హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక కదా. ఒకసారి మన విశ్వాసాలను మనం పరీక్ష చేసుకోవడం ఎలా ఉన్నారు. రోజులు గడుస్తున్నాయి, దినాలు గడుస్తున్నాయి, సమయం సమీపిస్తుంది. ఎన్నో గుడ్ ఫ్రైడేలు మనం ధ్యానించుకుంటున్నాం. ఇప్పుడు శిలువ ధ్యానాలు నడుస్తున్నాయి కదా. ప్రతిరోజు ఆయన చేసిన త్యాగాన్ని స్మరించుకుంటూ కూడికలు కూడా జరుగుతాయి కొన్ని సంఘాల్లో. మనం అంటే కొద్దిగా మన సంఘం వేరే కాబట్టి దూర ప్రాంతాల్లో ఎందుకు అలాగా కలుసుకుంటారు వాళ్ళు. కొంత ఉపవాసాలు కూడా ఉంటారు. ఎందుకుంటారు? ఆయన చేసిన త్యాగం. ఎలాంటి త్యాగం అది? నీకు ఎంతో మేలు చేసే త్యాగం. అది నీకు మంచి చేసింది, మేలు చేసింది కాబట్టి దాన్ని గుర్తు చేసుకుంటాం. అంతవరకైనా ఉంటావా? కృతజ్ఞత అనేది ఒక ఉపవాసం అయిపోతుందా? చెప్పండి. ఒక కృతజ్ఞత, నీకు ప్రాణం పెట్టాడు కదా, నేను ప్రాణం కాపాడు కదా, చచ్చిపోయేటట్టు బతికించాడు అనుకుందాం. చచ్చిపోయేటట్టు బతికించాడు. ఒక్కొక్క నమస్కారం ఉంటే సరిపోతుందా? ఇంటికి తీసుకెళ్ళి భోజనం పెట్టి సరిపోతుందా? అంతే కదా. నీ ప్రాణం లేనివాడికి ప్రాణం పెట్టి బతికి నీకు సజీవుడిగా నేను పెట్టుకున్న దాన్ని బట్టి ఏం చేయాలి? నీకు ప్రాణం లేదని ప్రాణం ఇచ్చాడు. నువ్వు ఎలా ఉండాలి? కృతజ్ఞత జీవితకాలం అంతా ఏం చేయాలి? అది కృతజ్ఞతకు అర్థం. కొంతమంది ఏం చేస్తారు? కృతజ్ఞత అంటే ఏదో చేసేయలేదు, ఇచ్చాంలే. కృతజ్ఞత అదేమంటారు? అది వ్యాపారం. వ్యాపారం చేసేవాడు మనసు అలా ఉంటుంది. వాడు రూపాయి ఇచ్చాడు, నేను 2 రూపాయలు ఇస్తా. వాడు అప్పుడు సహాయం చేయడు, ఇప్పుడు సహాయం చేస్తా. అది కాదు. అప్పుడు నీకు ఒక గ్లాసుడు నీళ్ళు ఇస్తే నువ్వు బతుకుతావు. ఒక మాట ఇచ్చేవాడు దిక్కులేడు. ఆ సమరయుణ్ణి ఆ ఎరుకో నుండి యెరూషలేముకి వెళ్తున్నాడా, యెరూషలేము నుండి ఎరుకోకి వెళ్తున్నాడా? యెరూషలేము నుండి ఎరుకోకి వెళ్తా ఉంటే ఒక వ్యక్తిని ఏం చేశారు? కొట్టి పడేశారు. వాడి దగ్గరికి వెళ్ళి నీళ్ళు తాగించాడు కూడా. చాలా మంది వెళ్ళారు ఆ దారిలో. యాజకుడు వెళ్ళాడు, లేవీయుడు వెళ్ళాడు, ఎవడో పట్టించుకోలే. కానీ ఒక వ్యక్తి వచ్చాడు, సమరయుడు వచ్చాడు. వచ్చి ఏం చేశాడు? ఆయన దగ్గరికి వెళ్ళి లేపి ఆ గాయాలన్నీ తుడిసి కొద్దిగా తనకున్న దగ్గర ఉన్న ద్రాక్షరసాన్ని తాగించి మెల్లగా తీసుకెళ్ళి అక్కడున్న పూటగూడులో ఇల్లు. పూటగూడు అంటే తెలుసు కదా, పాతలో తెలుస్తుంది. ఆ రోజుల్లో ఎవరన్నా వేరే ఊరు నుంచి ఇంకో ఊరు వచ్చినప్పుడు ఆ ఊర్లో అన్నం పెట్టే ఇల్లు. ఎక్కడంటే బెటర్ కదా, హోటల్ లాంటిది అనుకోండి. హల్లెలూయా. అక్కడ తీసుకెళ్ళి అప్పచెప్పి జాగ్రత్తగా చూసుకో, ఇదిగో నా దగ్గర ఉంది అని 2 కాసులు ఇచ్చి, ఇంకేదో తక్కువ పడతాయో మళ్ళీ నేను వస్తాను, వచ్చినప్పుడు ఇస్తాను. ఎవరు ఆ సమరయుడు ఎవరు అంటారు? యేసుక్రీస్తుని అందరికీ తెలుసు. హల్లెలూయా. దయచేసి మీరు అర్థం చేసుకోవాలి కదా. ఇప్పుడు చనిపోయే ఉండే ఆ పరిస్థితిలో ఉన్న ఆ వ్యక్తిని ఆదరించి తీసుకొచ్చి అక్కడ అప్పచెప్పాడు కదా, జీవాన్ని ఇచ్చాడు, ప్రాణం ఇచ్చాడు. సరే ఈయన కూడా పట్టించుకోకపోతే ఆ వ్యక్తి అక్కడ చనిపోతాడు. ఇప్పుడు ఆయన బతికిన తర్వాత ఎలా ఉండాలి? బతికిన వ్యక్తి ఎలా ఉండాలి? బతికించిన వ్యక్తి ఎలా ఉండాలి? హల్లెలూయా. మీకు అర్థమవుతలేదు? అర్థమవుతలేదు బిడ్డ. ఒక గ్లాసుడు నీళ్ళు ఇస్తే బ్రతికాడు, తర్వాత ఎంతగానో సంపాదించుండొచ్చు. తర్వాత ఆ గ్లాసు నీళ్ళు ఇచ్చిన వ్యక్తి వచ్చినప్పుడు, నువ్వు నా గ్లాసు నీళ్ళు ఇచ్చావు కదా, ఇదిగో నీ గ్లాసుకి 2 గ్లాసులు నీళ్ళు ఇస్తానంటే అది కృతజ్ఞత అవుతుందా? కృతజ్ఞత ఎలా ఉండాలంటే ఒక వ్యక్తి చేసిన మేళ్ళని ఎప్పుడు మర్చిపోకూడదు. ఒక వ్యక్తి చూపించిన ప్రేమను ఎప్పుడు మనం మర్చిపోకూడదు. దేంతో పోల్చకూడదు దాన్ని. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీకు అర్థమవుతుంది కదా బిడ్డ? దేవుని చిత్తం మన జీవితాలలో జరిగింది. దేవుడు మనల్ని ఎన్నిక చేసుకున్నాడు. దేవుడు మనల్ని ఎన్నిక చేసుకున్నాడు. చేసుకుని ఏమన్నాడంటే, నా చిత్త ప్రకారంగా మీరు జీవించండి. హల్లెలూయా. చేతులు ఎత్తి గట్టిగా చేద్దామా? దేవుడికి మహిమ కలుగును గాక. దేవుడు చిత్త ప్రకారంగా జీవించేవాడు పరలోకానికి వెళ్తాడు. అలా వెళ్ళేవాడికి మరణం అనేది ఉండదు. ఇంకొక విషయం ఏంటంటే, దేవుడు చిత్త ప్రకారం నువ్వు జీవిస్తే నీ కొరకు ఒక వ్యక్తి ప్రార్థన చేస్తాడంట.
ఎవరు చేస్తారు? ఎవరు ప్రార్థన చేస్తారంట? పరిశుద్ధ గ్రంథంలో యోహాను సువార్త 17:9 చూడండి. ఎంత గొప్ప భాగ్యం నీకు. వాళ్ళు వీళ్ళు ప్రేయర్ చేయటం కాదు, వాళ్ళు వీళ్ళు ప్రేయర్ చేయటం కాదు, దేవుడే ప్రేయర్ చేస్తాడు, నీ పక్షంగా విజ్ఞాపన చేస్తాడంట. అందుకంటే ఏం కావాలి నీకు? నమ్ముతున్నావు లేదు ఈ మాట? హల్లెలూయా. దేవుడే నీ కొరకు విజ్ఞాపన చేస్తాడంట, దేవుడు నీ కొరకు ప్రార్థన చేస్తాడంట, నీ బాధల గురించి, నీ కష్టాల గురించి, నీ ఇబ్బందుల గురించి. 17వ అధ్యాయంలో యోహాను సువార్తలో 9వ వచనంలో నేను దేవుడు అంటున్నాడు కొంతమంది గురించి, వారి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. ఎవరు వాళ్ళు? నా వారై ఉన్న వారి గురించి, నా వారై ఉన్న వారి గురించి, నా ప్రాణాన్ని క్రయధనముగా చెల్లించి ఎన్నిక చేసుకున్న వారి గురించి. ఎవరి కొరకైతే రక్తాన్ని వెలగా చెల్లించి నేను పొందుకున్నానో, ఎవరినైతే కొన్నానో వారి గురించి నేను ప్రార్థన చేస్తాను. ఆమేన్. హల్లెలూయా. దేవుడు నీ కొరకు ప్రార్థన చేస్తున్నాడు. లోకం గురించి చేయట్లేదు, వారు దేవునికి చెందిన వారుగా ఉన్న వారి గురించే చేస్తున్నాడు. ఎవరు దేవుని వారు? ఎవరు దేవుని వారు? ఎవరు ఇక్కడ? మనమంటే ఎవరు? అక్కడ ప్రవేశించాలని చాలా మంది ప్రయత్నించారు, వెళ్ళగలిగారా? అదే మనమంటే ఎవరు ఇక్కడ? తండ్రి అయిన దేవుని చిత్తం ఎవరైతే నెరవేరుస్తారో వారే. రక్షణ పొందుకున్న వారు అనేకులు, విశ్వాసం కలిగిన వారు అనేకులు, కానీ విశ్వాసానికి తగినట్లుగా జీవించేవారు కొందరు. ఆ కొద్ది మందే వారు ఎవరంట? ఆ కొద్ది మందే ఆయన వారు. హల్లెలూయా. ఆ కొద్ది మందిలో మనం ఉండుముగాక. ఆమేన్. చేరిన ఆ కొద్ది మందిలో మనం అందరము ఉండుముగాక. ఆశ ఎంత ఆశ కదా, ఆశ ఉండాలి. దేవుడు అన్నాడు కదా, ఆశపడమన్నాడు కదా, ఆశపడిన ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు అన్నప్పుడు ఆశ కలిగిన దానిని బట్టి పొందుకోవాలన్న మనసు మనకు ఉండాలా వద్దా? నాకు చికెన్ తినాలని ఆశ ఎక్కడి నుంచి వస్తుంది? తెచ్చుకుంటూ వస్తుంది, లేదంటే ఏ స్టిఫిన్ అన్నట్టు చెప్పన్నా తెప్పించుకుంటూ వస్తుంది, లేదా గాల్లో వస్తుందా? దేవుడు తెలుసు. అలా అంటే మళ్ళీ మన్నాన్ని కురిపించాడు అని చెప్పి లాజిక్లు మాట్లాడకండి. హల్లెలూయా. తాత్వికంగా అంటే తర్క శాస్త్రం మనలో పనిచేయదు. తర్కించడం అనేది క్రైస్తవులు మనలో తర్కించడం అనేది మనలో ఉండకూడదు. తర్కించవద్దు. వాక్యాన్ని ఏం చేయాలి? ఉన్నది ఉన్నట్టుగానే మన జీవితం సరి చేసుకోవాలి. కానీ ఎందుకు ఇలా జరగకూడదు? అలా జరగవచ్చు కదా అని అనకూడదు. దేవుడు మాట వినాలంతే, దాని ప్రకారంగా మనం సరి చేసుకోవాలంతే. విననవాడి పరిస్థితి ఎలా అయింది? ఇస్కరేతు యోధా ఏం చేశాడు? దేవుడి మాటలు వినిపించాడు, దేవుడి చిత్తాన్ని తెలియపరిచాడు. ఆ మాటలు విన్నాడు, దాని ప్రకారంగా జీవించాడు. కానీ ఏమైపోయింది? కాలం గడిచిన కొద్దీ దేవుడి చిత్తంలో జీవించాడా? దేవుని విరుద్ధంగా ప్రవర్తించాడా? కదా. ఏ సంబంధమైన ధనాపేక్ష అతను ఏమైపోయింది? దేవుడి చిత్తం నుంచి పక్కకి తప్పించేసి, దేవుడి చిత్తాన్ని ఎరిగి ఉన్న వ్యక్తి ఆ చిత్త ప్రకారంగా చేయని దాన్ని బట్టి, విరుద్ధంగా చేసిన దాన్ని బట్టి ఏం కొని తెచ్చుకున్నాడు? చరిత్రలో ఎవడో మరణించిన విధంగా మరణించాడు. అప్పుడు దాకా ఆ విధంగా ఎవడో మరణించలేదు అనుకుంటా. అప్పుడు దాకా మొత్తం పేగులు బయటకు వచ్చేసి. మీకు అర్థమైంది కదా? దేవుడి చిత్తాన్ని ఎరిగి ఉండి ఎరగని వాడి వల్ల జీవించిన ఆ యొక్క జీవితాన్ని బట్టి ఏం కొని తెచ్చుకున్నాడు? మరణాన్ని కొని తెచ్చుకున్నాడు. ఎరిగి ఉన్న దాని ప్రకారంగా అతను జీవిస్తే ఆ మరణం అతనికి వచ్చుదా? తానే. హల్లెలూయా. ఇస్కరేతు యోధా వల్ల మనం ఉండకూడదు. ఎరిగి ఉన్నాం, దేవుని యొక్క విషయాలు మనకు తెలుసుండి కూడా తెలియని వారి వల్లే మనం జీవించాలి. మనకు తెలుసు ఎలా జీవించాలి, ఎలా బ్రతకాలో మనకు తెలుసు. దేవుడు చెప్పాడు కనుక. గడిచిన కాలంలో మనకు తెలియదు, తప్పులు చేస్తాం. తెలియనప్పుడు ఏం చేస్తాం? తప్పులు చేస్తాం. అవివేకంగా అజ్ఞానంగా ప్రవర్తిస్తాం. తెలియదు కనుక దేవుడు క్షమించాడు. క్షమించబడిన తర్వాత, తెలుసుకున్న తర్వాత మళ్ళీ అదే విధంగా అవివేకంగా అజ్ఞానంగా జీవించామనుకో, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? దేవుడి దగ్గర తిరుగుబాటు అనేది చేస్తున్నాం. అంటే చిత్త వెరిగి ఉండి కూడా తెలియని వాళ్ళ లెక్క జీవిస్తాం. అది మనం మంచి చేస్తుందా?
చెయ్యదు బిడ్డ. హల్లెలూయా. నీకు అర్థమైంది కదా బిడ్డ? దేవుని చిత్తం ఎరిగి ఉండి కూడా దాని ప్రకారంగా చేయని దాన్ని బట్టి ఇస్రాయేలు జీవితం ఏమైపోయిందమ్మా? నాశనం. అట్లా ఉండొద్దు, అట్లా ఉండకూడదని దేవుడు ఉద్దేశం. నశించిపోతున్న మనల్ని వెతికి రక్షించుకుని చనిపోయిన మనల్ని బ్రతికించుకున్న దేవుడు తిరిగి మనల్ని నాశనానికి అప్పగిస్తాడా? ఇప్పుడు నాశనానికి వెళ్తే దేవుడు సంతోషిస్తాడా? హల్లెలూయా. ఇప్పుడు చేసిన మేలుకి ప్రతిగా నువ్వు మేలు చేయగా పోంగా మేలు చేయటం అనేది లేక నువ్వు కీడు చేసే పరిస్థితిలో ఉన్నావనుకో, ఎలా ఎంత బాధ కలుగుతాయి? బాధ కలుగుతా లేదా? నువ్వు మేలు చేయకపోయినా పర్లేదురా నాయన, కీడు ఎందుకు చేస్తాను, బాధ వస్తుందా రాదా? ఇప్పుడు దేవుడు ప్రాణం నీ కొరకు పెట్టాడని తెలుసుంటూ కూడా ఏదో పెట్టాడులే అన్నట్టుగా నువ్వు లోకంలో పడి జీవించేవనుకో, నువ్వేం చేస్తున్నట్టు ప్రాణానికి విలువిస్తున్నావా? చేసిన త్యాగాన్ని గుర్తిస్తున్నావా? హల్లెలూయా. గుర్తుపెట్టుకోడు బిడ్డ, దయచేసి దేనిని బట్టి కూడా విశ్వాసం బలహీన పడద్దు. దేనిని బట్టి కూడా పడదు. సాతానుగాడు ఎలా ఉంటాడంట? గర్జించు ఉంటాడు. కారణం ఏంటంటే ఎప్పుడు లాగేద్దామని చూస్తాడు. దేవుడు చిత్తంలో నువ్వు జీవించకుండా ఆ చిత్తాన్ని నెరవేర్చకుండా దేవుడు సాతాను చేస్తాడు, నిన్ను లాగాలని చూస్తాడు. మందిరానికి వెళ్ళాలి. మందిరానికి వెళ్ళటం అనేది ఎవరి చిత్తం? విశ్రాంతి దినాన్ని పాటించడం అనేది ఎవరి చిత్తం? సేవకుడి చిత్తమా? సేవకుడు పెట్టాడా మందిరం పాటించాలని విశ్రాంతి దినం? మరి ఎవరన్నా పెద్ద పెద్దోళ్ళు పెట్టారా? మిషనరీలు పెట్టాయా? సంస్థలు పెట్టాయా? ఎవరు పెట్టారు? మరి దేవుడి చిత్తం అది మందిరానికి వెళ్ళాలి ఆదివారం ఖచ్చితంగా. ఎందుకు వెళ్ళాలి మందిరానికి? దేవుడి మాటలు వినడానికి. ఆజ్ఞ అది. అదే ఎందుకు వెళ్ళాలి? అది ఎందుకు పెట్టాడు ఆజ్ఞ అంటే, నువ్వు పరిశుద్ధుడిగా ఉండాలంటే సన్నిధికి విశ్రాంతి దిన మంది ప్రభువుగా ఉంటానని చెప్పాడు ఆయన. వచ్చిన వారిని ఏం చేస్తానంటే పరుచుకుంటాను. నువ్వు పరిశుద్ధుడిగా నువ్వు ఉండాలంటే, నీ జీవితం పరిశుద్ధపరచబడాలంటే విశ్రాంతి దినం ఖచ్చితంగా పాటించాలి. రాలేవు. కారణం ఏంటంటే వ్యాపారాలు, ఉద్యోగాలు, పొలం పనులు, బిజీ లైఫ్, ఫంక్షన్లు. మాట్లాడితే ఆదివారమే ఫంక్షన్లు వస్తాయి. చాలామంది ఆదివారం ఫంక్షన్లు పెట్టుకుంటారు కొంతమంది. మనం ఏం చేస్తాం? వాళ్ళు తీరికను బట్టి వారుకున్న సమయం నుండి వాళ్ళు పెట్టుకుంటారు, వాళ్ళ ఇష్టం అది. కానీ నువ్వు సన్నిధికి రావాలి కదా, అది దేవుడు ఉద్దేశం కదా. మరి వాళ్ళ ఆలోచనలు నువ్వెందుకు చిక్కబడతావు? చిక్కబడచ్చా? చెప్పండి, చిక్కబడచ్చా? దేవుడు ఉద్దేశం అది కాదు కదా. నువ్వు సన్నిధికి రావాలి, సన్నిధిలో ఉండాలి. ఆ దేవుడి యొక్క ఉద్దేశం, దేవుడి ఆజ్ఞ, ఆ దేవుడి యొక్క చిత్తం, దేవుడి యొక్క ఆలోచన, దాని ప్రకారం మనం ఏం చేయాలి బిడ్డ? నీకు మంచిది, అది నీకు మంచిది. దేవుడి చిత్తం నీకు తెలుసు, దాని ప్రకారంగా చేస్తాడు, నీకు మంచిది. హల్లెలూయా. నీకు అర్థమవుతుంది మాట? దేవుడు చిత్త ప్రకారంగా ఎవరైతే ప్రవర్తిస్తారో, జీవిస్తారో వారి పక్షంగా యేసుక్రీస్తు ప్రభువు ఏం చేస్తారని జ్ఞాపన. ఇప్పుడు వారిని అడుగుతావు, వీరిని అడుగుతావు, అయ్యా ప్రార్థన చేయమని, అన్న ప్రార్థన చేయమని. మంచిదే, ప్రార్థన మంచిదే. కానీ దేవుడే ప్రార్థన చేస్తానన్నాడు కదా, అది ఇంకెంత మంచిది మనకి? మంచిదే కదా. యేసుక్రీస్తు ప్రభువు వారు నీ కొరకు నా కొరకు ప్రార్థన చేయాలని ఆయన ఆశ ఉంది. నేను చేస్తా బిడ్డ నీ కొరకు. మరి చేసే పరిస్థితిని అనుమతిస్తున్నావు లేదా? ప్రార్థన చేయమంటా మనమే, కానీ ఎలా చేయాలో కూడా మనం చెప్పేస్తాం. బాగుంటుంది పద్ధతి. ప్రార్థన చేయమంటే మంచిదే, కానీ ఎలా చేయాలో కూడా నువ్వే చెప్పావు అనుకో, మరి మేము చేయడం ఎందుకు? నువ్వే చేసుకోవచ్చు కదా. అనంటే ఎలా ఉంటుంది ప్రభు? దేవుడు ప్రార్థన చేస్తా అన్నాడు. ఎలాంటి వారి కొరకు చేస్తా అన్నాడు? నా వారే ఉంటే చేస్తానన్నాడు. ఎవరు ఆయన వారంటే, ఎవరు నా యొక్క చిత్తాన్ని నెరవేరుస్తారో మీకు అర్థమైంది కదా. ఒక సమయంలో యేసుక్రీస్తు ప్రభువు వారు ఒక గృహంలో సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఎవరు వచ్చారు అక్కడికి? చాలా మంది జనం గుమ్మికూడారంట. ఆయన గృహం లోపల ఉన్నాడంట. ఆయన బయట ఎవరు వచ్చారు? సొంత తల్లి సహోదరులు వచ్చినప్పుడు ఎవరో చెప్పారంట, ఇగో నీ తల్లి సహోదరులు బయట ఉన్నారని చెప్పారంట. అప్పుడు ఈయన ఏమన్నాడు? ఏమన్నా చెప్పండి గట్టిగా. ఎవరు నా తల్లి సహోదరుడు తండ్రి
నెరవేర్చిన వాడే. మీకు అర్థమైంది ఎంత స్పష్టంగా ఉన్నాడు ఆయన అంటే? స్పష్టత ఉండాలి విశ్వాసంలో. ఏముండాలి? స్పష్టత. అంత స్పష్టమైన మనసు నీలో ఉండాలి. ఇంకా ఏదో అనుమానంతో అపనమ్మకంతో ఒక కాలు అటు ఒక కాలు ఇటేసి పరిస్థితి నీలో ఉండకూడదు. ఒక స్పష్టత ఉండాలి నీకు. విశ్వాసం అంటే ఏంటి? ఆ విశ్వాసాలను ఎలా జీవించాలి? ఆ విశ్వాసం వల్ల నువ్వేం పొందుకోబోతున్నావు? ఆ విశ్వాసం నీకేం కలగజేయబోతుంది? ఆ విశ్వాసం ఎంత విలువైంది అన్న స్పష్టత నీలో ఉంటే కనుక ఖచ్చితంగా నువ్వు దేవుని యొక్క ఉద్దేశాన్ని ఎరిగి దాని ప్రకారంగా జీవిస్తావు. స్పష్టత ఉన్నాడు జీవించగలుగుతాడు. మందిరానికి రాలేదనుకోండి, సపోజ్ ఆదివారం నాడు కూడా అడిగి స్పష్టత లేదు. అడిగి ఏం లేదు, ఒక స్పష్టత లేదు, సంపూర్ణమైన అడిగి అధిక మనసు వాడికి లేదు, ఇక్కడ ఎదగలేదు. పరిశుద్ధ గ్రంథంలో దేవుని యొక్క మాటల వాడికి ఇంకా ఎదుగుదల రాలే. తోటి సహోదరుని ద్వేషించొద్దని లేఖనం చెబుతుంది. మనకు ద్వేషించే మనసు ఎవరికైనా ఉందనుకో, గతంలో కూడా విశ్వాసంలో స్పష్టత. ఎవరికి కీడు చేయొద్దని ఉంది. నీకు అవకాశం వచ్చిందని చెప్పి నువ్వు కీడు చేసావు అనుకో, నీకు స్పష్టత అనేది. సౌలు దేవుడి చిత్తం ఎరిగి ఉండి సౌలు రాజు ఏం చేశాడు? ఎరగని వాడు వలే కాబట్టి కదా ఎన్నో మార్లు ప్రవర్తించాడు. సమయాలు గిలగాలికి వెళ్ళి ఉండమన్నాడు, అక్కడ తప్పిపోయాడు బలి అర్పించే విధానంలో. తర్వాత అమాలేకులు అనబడిన వారి గురించి కూడా చెప్పినప్పుడు అక్కడ కూడా తప్పిపోయాడు. తర్వాత దావీదుని చంపడానికి ఎన్నో మార్లు ప్రయత్నాలు చేస్తే అనేక మార్లు తప్పు చేసిన అన్నాడు, కానీ మారు మనసు అనేది దేవుడు చిత్తం అని తెలుసు. సహోదరుని చంపకూడదు, తోటి సహోదరుని చంపకూడదు, మంచిది కాదు తెలుసుండి కూడా చంపాలని ప్రయత్నించాడు. ఆఖరికి ఏమైపోయాడు? దేవుడి కృపకి దూరం అయిపోయాడు, దేవుడి ప్రత్యక్షతలకి దూరం అయిపోయాడు, దేవుడు ప్రార్థనకి దూరం అయిపోయాడు. కనుక ఏమైపోయాడు? ఇద్దరిలో మరణాన్ని కొని తెచ్చుకున్నాడు. హల్లెలూయా. దేవుడు చిత్తం ఎరిగి ఉండి దాని ప్రకారంగా జీవించలేని దానిని బట్టి సౌలు కుటుంబం ఏమైపోయింది? నాశనం అయిపోయింది. అదే దావీదు దేవుడి చిత్తం ఎరిగి ఉండి ఎన్నో సార్లు సౌలును చంపడానికి అవకాశాలు వచ్చినా కానీ చంపాడా? పక్కోళ్ళు చంపేస్తానన్నా కానీ చంపకుండా ఆపాడు. చంపితే పాపం. ఒక అభిషిక్తుడిని అభిషేకించబడిన వాడిని ముట్టితే పాపం. వస్త్రం కోసిన దాన్ని బట్టి పశ్చాత్తాపడ్డాడు. ఏమంటాడు? అంగి చిన్న వస్త్రాన్ని కోసిన దాన్ని బట్టే ఎంతగానో పశ్చాత్తాపడ్డాడు, తప్పు చేశానేమో. మీకు అర్థమైంది లేదా? దేవుడి చిత్తం ఎరిగి ఉండి చంపే పరిస్థితి వచ్చినా కానీ చంపకుండా, ఎదుటి వ్యక్తి చంపేస్తానన్నా కూడా చంపకుండా ఆపి యథార్థవంతుడిగా దేవుని దృష్టిలో హల్లెలూయా. కనుక ఆ యొక్క నీతి, ఆ యొక్క యథార్థత దావీదు గారి యొక్క కుటుంబానికి తరతరములు నిలిచింది. ఆమేన్. ఇప్పుడు ఈ రోజు నీ నీతి, నీ యథార్థత నీ పిల్లలకి తరతరములు ఆశీర్వాదకరంగా మారాలంటే నువ్వు ఎలా ఉండాలి? దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చిన వ్యక్తి ఉండాలి. మన నీతి మన పిల్లలకి తరతరములు నిలుస్తుందని లేఖనం తెలియపరుస్తుంది. ఎలా నిలుస్తుంది? చిత్తం నేస్తే, చిత్తాన్ని దేవుడి యొక్క ఉద్దేశాలను చేస్తే నిలుస్తుందా? నీ ఇష్టానుసారంగా చేస్తే నిలుస్తుందా? అర్థం చేసుకోండి దయచేసి. శ్రమ ఉన్నా కొంతకాలమే, ఐశ్వర్యం ఉన్నా కొంతకాలమే, ఆరోగ్యం ఉన్నా కొంతకాలమే, ఏదున్నా కానీ అంటే అర్థం చేసుకోండి, ఇక్కడ అంతా టెంపరరీయే, ఏది పర్మనెంట్ లేదు. ఇది ఏదో చెప్పడం వరకే కాదు, ఇది యథార్థం. మాట గుర్తుపెట్టు. కనుక ఈ టెంపరరీ లైఫ్ లో కలిగే వాటిని బట్టి దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చకుండా నువ్వెక్కడ బలహీన పడకుండా జాగ్రత్తగా చూసు. వీటిని బట్టే బలహీన పడిపోతాం. ఈరోజు రాకపోవడం కారణం ఏంటంటే పొలంలో పని పెట్టుకుంటాడు ఒకడు, పొలం పని చేసేవాడు, వ్యాపారం చేసినాడు, ఈ రోజు పని పెట్టుకుంటాడు. లోకాన్ని స్నేహించి మనుషుల యొక్క ప్రేమను బట్టి ఈ రోజు ఫంక్షన్లకి పెళ్లికి పెట్టుకుంటాడు. ఇలాగా ఎన్నో కారణాలు ఉంటాయి. కానీ ఈ కారణాలు ఉన్నాయని చెప్పి నువ్వు దేవుడు చెప్తే నడుస్తుందా? నడుస్తుందా? దేవుడు ఒప్పుకుంటాడా? నీ కారణం అంగీకరిస్తాడా? దేవుడు విందు ఏర్పాటు చేయడంట. ఏం చేసిందమ్మా? దేవుడు ఏం చేశాడు? విందు ఏర్పాటు చేశాడంట. ఏర్పాటు చేసి ఏం చెప్పాడంట? అందరికీ ఆహ్వానించాడు. ఇప్పుడు మళ్ళీ ఆహ్వానించాడు. ఆదివారం రండి బిడ్డ, నేను దీవిస్తా, ఆస్వాదిస్తాను. కానీ అందరం ఏం చెబుతామంట? దాంట్లో కొంతమంది ఏం చెప్పారంట? ఇప్పుడు ఏమన్నాడంట? ఎడ్లు కొన్నాను, అటు పరీక్షించాలి,
అంటాడు ఒకడు, ఇంకోడే ఉంటాడు పెళ్లికి వెళ్ళాలంటాడు, ఇంకోడే ఉంటాడు. ఇట్లా ఒక్కొక్కడు ఒక రకంగా సాకులు చెబుతాడు. సాకులు అంటే ఏ సంబంధమైన, దేవుడు అన్నాడు ఏ సంబంధమైన దానిని కూడా, ఏ సంబంధమైన ఏ దానిని కూడా నాకంటే ఎక్కువగా నువ్వు, దేవుడు విందు పెట్టి రమ్మన్నప్పుడు మరి విందు నీకు దేవుడు విందులో పాలు పంపులు పంచుకోవటం కంటే ఎక్కువే ఉంటుంది. ఉన్నతమైన విఐపి మళ్ళీ పక్షం రమ్మంటే ఆదివారం అయినా పక్క పెడతాం, ఆదివారం ఎప్పుడు ఉంటుంది అవకాశం రాదు, మళ్ళీ గుర్తింపు రాదు. అవకాశం ఉంటే అక్కడ తిండికని కాకపోయినా గుర్తింపు రాదు, అర్థమైంది లేదా? అంటే ఇప్పుడు రాజు సృష్టికర్త దేవుడే తన విందులో పాలు పంపులు పంచుకునే అర్హత మనకి ఇచ్చాడు, ఇచ్చాడు లేదా? అర్హత ఉండాలా లేదా? అందరూ వెళ్తారా విఐపి పెళ్ళిలో? అందరికి వెళ్ళాలని మనసుని వెళ్ళగలుగుతామా? ఆనేస్తారా? దగ్గర కూడా రాను. ఇప్పుడు దేవుని విందులో పాలు పంపులు పంచుకోవడానికి మనం అర్హులం అనండి. నేను అర్హుడనండి, మీరు అర్హులు పెట్ట గొప్ప భాగ్యం అది, ఎవరికి దొరకదండి. కోట్లు ఇచ్చినా దొరకదు, కానీ దేవుడికి ఇచ్చాడు. ఏం చేయాలి? పొందుకున్న అర్హతను ఏం చేయాలి? ఆ ఇన్విటేషన్ ఏం చేయాలి? కాపాడుకోవద్దా? ఆ ఇన్విటేషన్ కలిగి ఉన్నప్పుడు ఏం చేయాలి? దాని ప్రకారం ఎప్పుడు వెళ్ళాలని సిద్ధం కలిగి, అంతేగాని అయిపోయిన తర్వాత వెళ్తానంటే అలాంటి వాళ్ళే. ఎవరు వాళ్ళు? చదువుకున్నా కదా మత్తయి వార్తలో, ప్రభువా ప్రభు అన్నవాడు పరలోకంలోకి తలుపు వేయబడ్డదంట. తలుపు ఆల్రెడీ అయిపోయిందంట 7:21లో. ఆల్రెడీ దేవుడు వచ్చాడు, వచ్చిన వాళ్ళు తీసుకున్నాడు, తలుపేస్తున్నారు, తీరికి వెళ్ళారంట. కల్తీ ప్రభు, కల్తీ ప్రభాకు వచ్చిన 12 వచ్చాం, కొద్దిగా లేటు. ఈ మాత్రం నువ్వు తొందరపడితే ఎట్లా? చిన్న పని ఉంది మాకు ఇక్కడ, పని చేసి వచ్చాడు, లేట్ అయింది. చిన్నదానికి తొందరపడితే ఎట్లా? నీ కొరకు అన్ని సంవత్సరాలు ఎదురు చూసాం కదా, ఆ కొరకు ఒక క్షణం చూడలేమంటే చూస్తానన్నాడా? చూస్తానన్నాడా? హల్లెలూయా. నీకు అర్థమైంది మాటలో ఉన్నదో? కన్ను మూసి తెరిసేంతలోపు జరిగిపోతాను. రెప్పబడ్డ, అదే రెప్పబడ్డ ఏంటి? రెప్పబడ్డ అర్థమేంటి? ఇలా మూసి అలా జరిగిపోద్దంట. ఆ జనాన్ని ఏమవుతాడంట? ఇద్దరు పడుకుంటూ ఒకడే పొలంలో ఉన్నాడు, ఇసిరేటోడు. హల్లెలూయా. మీకు అర్థమైంది కదా? అమ్మ బొమ్మ అయ్యా అంటే కుదరదు అక్కడ. అంటే అవకాశం ఉందా? లేదు కదా. దయచేసి అర్థం చేసుకోండి, కుదరదు. ఇక్కడ మారు మనసు వచ్చి నువ్వు మోకాళ్ళు ప్రార్థన చేసినా దొరుకుతుందా? మోకాళ్ళ నుంచి ప్రార్థన చేసిన, పుర్ల దండలు పెట్టి ప్రార్థన చేసిన, నువ్వు మారు మనసు పొందుకున్న ఆ టైంలో నువ్వు దొరుకుతూ వెళ్ళగలుగుతావమ్మా? వెళ్ళలేవు. ఏసావు ఆశీర్వాదాల కొరకు అన్నిల్ని విడిచి ఎంతగానో ప్రయాసపడ్డాడు. ఏసావు దొరికిందా? చెయ్యాల్సిన సమయంలో చేసేది చేయకుండా, చేయకూడదు చేసేసి ఇప్పుడు నాకు కావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? జ్యేష్ఠత్వాన్ని నమ్ముకోమని దేవుడు. ఇప్పుడు నేను జ్యేష్ఠత్వాన్ని నమ్ముకోమని చెప్పి దేవుడు వేసేటప్పటికి ఎవరైనా ప్రేరేపించారా? ఎవరైనా బలవంతం చేశారా? ఎవరైనా బలవంతం ఇగ్గుకున్నారా దగ్గర నుంచి? లేదు కదా. యాకోబు ఎవరైనా న్యాయబద్ధంగా అడిగాడు. ఏసావు కన్నా జ్యేష్ఠత్వం విలువైందని యాకోబుకి తెలుసు కానీ అడిగాడు సింపుల్ గా. నీ అన్నం కావాలన్నా కదా జ్యేష్ఠత్వం అన్నాడు. క్యాజువల్ గా ఉంటాడు, మామూలుగా ఉంటాడు పాపం. ఏ విధంగా అన్నాడు కానీ ఈ మూర్ఖుడు ఉండాలి కదా. ఒక పూట అన్నం లేకపోతే నష్టం లేదు, ఒడ్డుగా తింటాడు, ఒక గంట వండుకోలేడా? ఇది ఉండాలి కదా. దాని ప్రాముఖ్యత గుర్తించాలి కదా. ఆ జ్యేష్ఠత్వం ఎంత ప్రాముఖ్యత దాడు అడుగుతున్నాడు అన్న ఆలోచన రావాలి కదా. వచ్చిందా? రాలేదు. అంటే ఎంత తక్కువగా చూశాడు జ్యేష్ఠత్వం అంటే పోతపోయిందిలే, దానివల్ల వచ్చింది. కానీ ఆ ఎఫెక్ట్ ఎప్పుడు తెలిసింది? ఇస్సాకు ఆశీర్వాదాలు ఇచ్చినప్పుడు తెలిసింది. కన్నీళ్ళు విడిచాడంట, ప్రాధేయపడ్డాడంట. దొరికిందేమన్నా? దొరకదు. నిష్కరది ఏదా? మారు మనసు పొందుకున్నాడా లేదా? పొందుకున్నాడా లేదా? పొందుకున్నాడు. పొందుకుని ఏం చేశాడు? వెళ్ళి ఆ పరిచయ దగ్గరికి వెళ్ళి ఈ కాసులు నాకు వద్దు, నేను తప్పు చేశానంటే నాకు అవసరం లేదు, నువ్వు చేసేసి నీ బాధ నువ్వు పడన్నాడు. ఏం చేశాడు? తీసుకెళ్ళి కాసు తీసేసి ఊరెట్టుకున్నాడు. ఎంతమైంది కదా. దేవుడు అనుమతించాడు మారు మనసుని. హల్లెలూయా. దయచేసి అర్థం చేసుకుని బిడ్డ, మార్పు చెందే సమయం ఇదే. ఇంకొకదో సమయం ఉందని మన భ్రమల్లో పడకండి.
మార్పు చెందే సమయం ఎప్పుడమ్మా? ఇదే అనుకూలమైన సమయం. దేనికి అనుకూలమైన సమయం? దేవుడు చిత్తాన్ని సంపూర్ణంగా గుర్తించి ఆ చిత్తాన్ని నెరవేర్చడానికి మనంతట మనమే ఆ చిత్తానికి అప్పగించుకుని సరెండర్ అయిపోవాలి. మనం నీకు మంచిది బిడ్డ, దయచేసి అర్థం చేసుకో. ఈ శరీరం శాశ్వతం, దేవుడు ఇస్తాడు, ఖచ్చితంగా ఇస్తాడు, ఇవ్వాలంతే ఆయన. రైట్స్ మనకు అధికారం ఉంది. తండ్రి దగ్గర కొడుకులు ఏమంటాడు? బతిమాలుతాడా? డిమాండ్ చేస్తాడా? డిమాండ్ ఎందుకవో నాకు మంచి సంపాదించకపోయినా అంటాడా? అంట రైట్. అలాగే మన తండ్రి దగ్గర మనం అలా అడుగుతాం, ఎందుకవో నువ్వు బికారు లెక్కున్నావు, ఇస్తానన్నావు కదా, అడగాలి. దేవుడు అందుకన్నాడు అడగమన్నాడు. అడుగు, ఇస్తాను. అడగలేదు బిడ్డ, అడుగు, ఇస్తాడు. ఎప్పుడు ఇస్తాడు? ఇచ్చేదాన్ని సద్వినియోగ చక్కగా నువ్వు వాడతానా కలిగినప్పుడే ఇస్తాడు. అంతేగాని తీసుకెళ్ళి మా మందు కూడా సారా దుకాణానికి వెళ్తానంటే ఇస్తాడా? నీకు ఇచ్చిన ఆశీర్వాదాలు బయట ఎక్కడ ఖర్చు పెట్టడానికి ఇస్తాడా? హోషేయ గ్రంథంలో ఒకటి ఉంటుంది, నాడు మన పితరులను దేవుడు విస్తారంగా ఆశీర్వదించాడంట. కానీ ఆశీర్వాదం బట్టి ఏం చేశారంటే వాళ్ళు బయలుదేవతకి అర్పణలో బంగారు వడ్డానాలు సంఖ్యనీలు చేయడం మొదలెట్టారు. ఏం చేస్తారు వాళ్ళు? ఏం చేశారంట అంటే ఆమె ఒక స్త్రీ కదా, ఏం చేశారంటే బంగారాన్ని తీసుకెళ్ళి వడ్డానాలు ఉంటాయి, వస్తువులు ఉంటాయి కదా, ఇది చేయించడం మొదలెట్టారు. అప్పుడు దేవుడు అన్నాడంట, నేను నిన్ను ఆశీర్వదిస్తే, నేను నిన్ను ఫలింపజేస్తే, నేను ఇచ్చిన ఆశీర్వాదాలు నా కొరకు ఉపయోగించకుండా నాకు ఇష్టం లేని పనికి, నాకు బాధ పెట్టే పనికి, నాకు నచ్చని పని నువ్వు చేస్తున్నావు బిడ్డ అని చెప్పి ఏం చేయడం తెలుసు అక్కడ హోషేయ గ్రంథంలో మాట చూపిస్తాను. దానియేలు తర్వాత వస్తుంది హోషేయ గ్రంథంలో. రెండవ అధ్యాయంలో 8వ వచనం, దానికి ధాన్య ద్రాక్ష రస తైలములను విస్తారమైన వెండి బంగారములను ఇచ్చిన వాడును నేనే అని విచారించకుండా అది వాటిని ఏం చేసిందంట? ఉపయోగపరిచిందంట. కాబట్టి నా ధాన్యాన్ని, నా ద్రాక్షరసాన్ని వాటి కాలాలలో అది ఇవ్వకుండా ఏం చేస్తాడంట? తీసేస్తాడు. అదేవిధంగా దాని మాన సంరక్షణార్థమైన నా గొర్రెబొచ్చును జనపనారను దానికి దొరకకుండా ఆఖరికి కట్టుకోవడానికి బట్ట లేకుండా చేస్తాడంట. ఇచ్చినప్పుడేమో సన్న నార బట్టలు ఇచ్చినప్పుడేమో, విలాసమైన బట్టలు ఇచ్చినప్పుడేమో బట్టలు ధరించి వెళ్ళి దోస్తుల దగ్గర తాగడం మొదలెట్టాడు ధనవంతుడు. దేవుడు ఇచ్చాడు కదా, ఎక్కడి నుంచి వచ్చింది అంతా? నీకు దేవుడు ఇచ్చింది మంచిగా కాస్ట్లీ. ఆ బట్టలను బట్టి, వస్తువులను బట్టి, ఈ వాదాన్ని బట్టి స్నేహితులు కూడా మారిపోతారు. మనకి సొసైటీ కూడా ఒక అంతస్తుకి వెళ్ళిపోతుంది శరీరం. కనుక ఏం చేస్తాడు? లాజర్లు అంటాడు చిన్న చూపు, పక్క అలాగే జరిగింది అక్కడ. తనకున్న అంతస్తుని బట్టి, ఆస్తిని బట్టి, తనకున్న సొసైటీని బట్టి లాజర్లు ఏమైంది? చిన్న చూపు. హల్లెలూయా. కనుక ఏం చేస్తాడో తెలుసా? అలా చిన్న చూపు చూసి మనసు వస్తే ఏం చేస్తాడో తెలుసా? అలా పనిచేస్తే వచ్చినోడికి, సహోదరుడికి ఆదరించకుండా, అన్నం పెట్టకుండా, దాహాన్ని నీళ్ళు ఇవ్వకుండా, వస్త్రాలు ఇవ్వకుండా, నీకు కలిగిన దాన్ని బట్టి నీకు ఇష్టానుసారంగా జీవిస్తే బిడ్డ ఇదే సంగతి అని చెప్పి దేవుడు ఏం చేస్తాడంటే ఉన్నదంతా తీసేస్తాడు. అదేవిధంగా చూస్తే 4వ అధ్యాయంలో హోషేయ గ్రంథంలో 7వ వచనంలో ఈ విధంగా వస్తుందన్నమాట. వారు తమకు కలిమి కలిగిన కొలది, అంటే దేవుడు ఆశీర్వాదాలు ఆశీర్వదించబడిన కొలది దేవుని ఎడల అధికమైన పాపం చేశారు. కనుక వారి యొక్క ఘనతకి కారణం ఎవరు? దేవుడే. వారిని ఆశీర్వాదాల కారణం ఎవడు? దేవుడే. కానీ మళ్ళీ వారిని దేవుడు నీచ స్థితికి మార్చేశాడంట. కారణం ఏంటి? ఈయన ప్రవర్తించిన ఆ ఘనతను బట్టి, ఆ ఆశీర్వాదాలను బట్టి, నీకు నచ్చినట్లుగా నా ఇష్టం అని నువ్వు జీవించావనుకో, ఇప్పుడు ధనవంతుడు ఎక్కడ పడ్డాడు? తంతే అగ్నిలో పడ్డాడు. అది లాజరు తంతే ఎక్కడ పడ్డాడు? పూర్ల గంపలో పడ్డాడు. లోకల్లో సామెత ఉంటుంది, తంతే పూర్ల గంపలో పడ్డాడు అంటారు. అర్థమైంది కదా? ఆ విశ్వాసాన్ని కాపాడుకున్న దాన్ని బట్టి పరలోకంలో పడ్డాడు. విశ్వాసాన్ని కాపాడుకోలేని దాన్ని బట్టి నరకంలో దేవుడు చిత్తాన్ని ఎరిగి ఉండి కూడా ఎరగని వాడి వల్ల జీవించాడు. దేవుడు ఆశీర్వదించాడు, ఆ వ్యక్తిని ఎంతగానో ఆశీర్వదించాడు.
కానీ ఆశీర్వాదాలు ఏం చేశాడు? ఇష్టానుసారంగా హోషేయ గ్రంథం చదవండి, మీకు అర్థమవుతుంది. మన ఆశీర్వాదాలు పోవాలా, అభివృద్ధి కలగాల? చేతుల పైకి అందరూ దేవుడు మనం ఆశీర్వదించను గాక. మన అభివృద్ధి పొందాలంటే ఏం చేయాలి? మీకున్న ఈ ఆశీర్వాదాలని దేవుని కొరకే అలా అని చెప్పేసి రాసిచ్చేమంటలేదు దేవుడికి. దేవుడు చెప్పినట్లుగా మనం హల్లెలూయా, దేవుడు చెప్పినట్టుగా బ్రతకాలి. దేవుడి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక దేవుడు చిత్తం ఎరిగి ఉండి దాని ప్రకారంగా జీవిస్తే ఆ వ్యక్తికి మరణం అనేదే లేదు. ఆ వ్యక్తి మాత్రం పరలోక రాజ్యంలోకి చేరగలుగుతాడు. గుర్తుపెట్టుకోండి. దేవుడి చిత్తం ఎరిగి ఉన్న యేసుక్రీస్తు ప్రభువు ఏం చేశాడంట? అనేక మందికి విమోచన క్రయధనపు తన ప్రాణాన్ని అప్పగించాడు. ఇందుకొరకే నేను వచ్చాను కదని తనకు తానుగానే అప్పగించిన పనంతటిని సంపూర్తి చేసి తండ్రిని సంతోషపరిచాడు. ఇప్పుడు మనం కూడా ఎందుకొరకు వచ్చాం దేవుని ఏర్పాటులోకి? ఆయన్ని కనబరచడానికి ఎందుకు వచ్చాం కదా? ఉంది కదా అక్కడ, మీరు ప్రకాశించాలి, బహుగా ప్రకాశించాలి. మీరు ప్రకాశిస్తే నాకు మహిమ. ఏమన్నాడు దేవుడు? మీరు ఎంతగా ప్రకాశిస్తే అంతగా నాకు మహిమ. ఉప్పులో సారం లేకపోతే ఉప్పు పనికి వస్తుందా? పనికిరాదు. కనుక మనందరం ఎవరు? ఉప్పు 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 లాంటి వారు. మనలో ఏముండాలి? సారం ఉండాలి. నువ్వు క్రైస్తవుడి పేరుకి విశ్వాసిగా ఉండకూడదు. నీ విశ్వాసాలు ఏముండాలి? చిత్తాన్ని నెరవేర్చే గుణాలు. హల్లెలూయా. దేవుడి చిత్తం ఏంటి? దేవుని బిడ్డలుగా మన అబద్ధాలు ఉండకూడదు. ఇది ఏదన్నా కానీ దేవుడి చిత్తం ఏంటమ్మా? అబద్ధం అనేది ఉండకూడదు. ఉండొచ్చా? ఉండొచ్చా? మన చేతులు ఎత్తండి, బాగా దీవిస్తారు. ఇక్కడ అబద్ధానికి జనకుడు ఎవరు? ఎగ్జాంపుల్ చెబుతున్నాను. దేవుడి చిత్తం ఏంటి? తన జనులలో అబద్ధం అనేది మరి ఉందా లేదా అన్నది నువ్వు చూసుకో. నీ కొరకు నువ్వు చూసుకో, పక్కోడు కొరకు తర్వాత. అందుకే దేవుడు ఏమన్నాడంటే ముందు నీ ఇంటిని నువ్వు చక్కబెట్టుకోవాలి. ఇంటి అంటే ఏంటి? మన ఇంట్లో గిన్నెలు చక్కబెట్టుకోవడం కాదు, రోజు తుడిసే తడిబట్ట పెట్టేయడం కాదు. ఇల్లు అంటే ఏంటి? నీ జీవితం. నీ జీవితం హల్లెలూయా. అప్పుడు నీ జీవితం ఎంతగా చక్కదిద్దుకున్న అమరికగా ఉంటుందో అప్పుడు దేవుడు నీలోకి వచ్చి నీతో నివాసం. నీ జీవితాన్ని నువ్వు చక్కదిద్దుకునే పరిస్థితుల్లో ఉన్నావనుకో, అబద్ధం నీలో ఉండనే. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. అర్థమైంది కదా? ఇలాంటి ఎన్నో విషయాలు మీకు తెలుసు. సమయం లేదు కాబట్టి అన్ని విషయాలు కలదు. దేవుడి చిత్తాన్ని మనం ఎరిగి దాని ప్రకారం జీవించాలని కోరుకుంటాడు. ఆయన మాట ఎంతో ఏముంది 19 కీర్తనలో? ఆయన మాట ఎంతో స్వచ్ఛమైనది. అది ఆయన సేవకునిగా, ఆయన కుమారుడిగా నీకు అది మిక్కిలి విలువైన దానిగా ఆ మాట విలువైన దానిలో పెంచాడు. ఆ మాటను ఆయన విలువైన దానిలో పెంచాడు. పెంచి కనుక ఆయన ఆ మాట ఆయన గురించే ఆయన భక్షిస్తుందంట. అక్కడ దేవుడు లేఖనాలు ఉంటుంది కదా, భక్షించడం అంటే తినేయటం. భక్షించడం అంటే తినేయటం. అంటే దేవుని యొక్క ఉద్దేశాలు నెరవేర్చడానికి ఆయన జీవితం అంతగా మదన పడుతుందన్నమాట. ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి అంతగా మదన పడుతుంది. ఏదో చెయ్యాలి, దేవుడి చిత్తం ఇలా ఉంది, ఇలా చేయాలి, ఇలా చేయాలి, ఇలా చేయాలని అంతగా మదన పడుతుంది. హల్లెలూయా. మీకు అర్థమైంది కదా బిడ్డ? దేవుడి చిత్తం ఎరిగి ఉండి ఎరగని వాడులో జీవించిన ధనవంతుడు నరకంలోకి పోయాడు. సౌలు దేవుడి చిత్తం ఎరిగి ఉండి ఎరగని దానిలోకి జీవించిన ఆ జీవితాన్ని బట్టి యుద్ధంలో చనిపోయాడు. ఇస్కరియోతుకి దేవుడి చిత్తం ఎరుగుండి కూడా ఎరగని వాడు వలె జీవించిన దాన్ని బట్టి ఎన్నడూ పొందిన మరణాన్ని పొందుకుని దేవుడు అనుగ్రహించిన కృపకు దూరం అయిపోయాడు. కానీ దావీదు దేవుడి చిత్తం ఎరిగి ఉండి దాన్ని కాపాడుకున్న దాన్ని బట్టి నిత్యము ఆ సింహాసనం స్థిరపరచబడింది. ఆ కుటుంబం నిత్యం ఆశీర్వదించబడింది. హల్లెలూయా. అలాంటి ఆశీర్వాదాలు మనకు రావాలంటే మన దేవుడి చిత్తాన్ని ఖచ్చితంగా కొనసాగించేవారుగా ఉండాలి. హల్లెలూయా. అబ్రహాము అంతే కదా, దేవుడి చిత్తాన్ని విని దాని ప్రకారం ఏం చేశాడు? తన దేశం నుంచి, తన ప్రజల నుంచి, తన ప్రజల నుంచి ఏమయ్యాడు? దేవుడి చిత్తం అది అక్కడ ఉండొద్దు అన్నాడు, వచ్చేసాడు అంతే. అక్కడ వెళ్ళొద్దు అన్నాడు. మరి తిరిగి తన జీవితకాలం అన్నాడు కూడా వెళ్ళలేదు. ఇక్కడ దీవించబడ్డ తర్వాత, ఆశీర్వదించబడిన తర్వాత ఎంత ఉంది కదా వెళ్ళి చూపించుకుందాం. చాలా మంది ఏం చేస్తారు? మనకు కలిగిన దాన్ని బట్టి మనం వెనక్కి వెళ్ళి చూపించుకుంటాం. మన మోటార్ సైకిల్, మన డ్రెస్, మన కారు, మన బ్రాస్లైట్, మన గొలుసులు ఏం చేస్తాం? మన వెనక్కి వెళ్ళి అబ్బా చూడు వెళ్ళాడు అబ్రహాం. అన్నా వెనకగా వెళ్ళకూడదు. ముందుకు వచ్చిన తర్వాత వెళ్ళాడంటాడు ఎవరు? శాపగ్రస్తుడే. తన జీవితకాలం అంతటిలో కూడా వెనకకి. హల్లెలూయా. అబ్రహాము దేవుడి చిత్తం ఎరుగుంది, ఆ ప్రకారంగా జీవించాడు. ఎక్కడ అవిధేయతకి, అవిశ్వాస చోటు ఇవ్వలేదు బిడ్డ. అలాంటి విశ్వాసం దేవుడు కోరుకుంటున్నాడు. కనుక దేవుడు చెప్తున్న మాట ఏంటి? అబ్రహాము సంతానం మనం. ఎవరు? అబ్రహాం ఎవరు? విశ్వాసులకి
తండ్రి. మరి అలాంటి మనసు తండ్రి అయిన అబ్రహాము కలిగిన మనసు ఆయన బిడ్డలుగా ఉన్న మనకు ఉండాలా ఉండకూడదా? అలాంటి మనసు ఉండాలి. ఆ పెంపకంలో పెరిగిన వ్యక్తి ఇప్పుడు ఆ పెంపకానికి సంబంధించిన గుణాలు మనలో ఉండాలా వద్దా? లక్షణాలు ఉండాలా వద్దా? ఒక ఇంటిలో పెరిగిన పిల్లలు ఆ ఇంటికి సంబంధించిన వాతావరణం అలవాటు పడతారు, అలాగే ప్రవర్తిస్తారు. ఎవరన్నా వచ్చినప్పుడు ఆ ఇంట్లో ఎలా మర్యాద చేస్తారు పిల్లలు చూస్తారు, అలాగే మర్యాద చేయడం నేర్చుకుంటారు వాళ్ళు. హల్లెలూయా. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ గురించి ఏం మాట్లాడుకున్నారు వింటారు వాళ్ళు కూడా అలాగే మాట్లాడుతూ మొదలెడతారు. అర్థమైంది లేదా? దేవుడికి మహిమ కలుగును గాక. కోడికూర వండుకున్నప్పుడు ఎవరైనా వచ్చారనుకోండి, సపోజ్ అబ్బాడికి పెట్టాలని చెప్పి ఏం చేస్తారు? పక్క దాచుకుంటారు. ఎక్కడ సాక్షి ఉందా? నేను పక్క దాచుకుంటారు. ఇప్పుడు పిల్లలు కూడా చూస్తారు కదా, దేవుడు అంతే కదా, వాళ్ళు కూడా దాచుకుంటారు. అట్లా వాళ్ళకి ఉండదు, ఇచ్చే మనసు ఉండదు, పెట్టే మనసు ఉండదు. ఇంకా వాళ్ళు దాచుకుంటారు. అలాగే దాచుకుని అలాగే వెళ్ళిపోతారు అంతే. లేదు మీకు అంటే అర్థం ఏంటంటే ఏ విధంగా నువ్వు పెంచుతావో వాళ్ళు ఆ విధంగా. అబ్రహాం మనల్ని ఏ విధంగా పెంచుతాడు? అబ్రహాం పిల్లలుగా మన తండ్రి ఏ విధంగా పెంచుతాడు? ఎలాంటి ఆతిథ్యం చేయమన్నాడు? ఎలాంటి ఆతిథ్యం చేస్తే అబ్రహాం ఆశీర్వాదాలు వచ్చినాయి? ఆతిథ్యం చేయ మరవద్దు. ఏం చేయొద్దు అన్నాడు? ఎబ్రీ రాసిన పత్రికలో 13వ అధ్యాయం మొదటి వచ్చి చూడండి. సహోదరు మీద ప్రేమ నిలవరంగా ఉండండి. దేవుడు చెబుతున్న మాటలు నువ్వు దేవుని చిత్తం ఎరిగి ఉన్నట్లయితే దేవుడు అంటాడు సహోదర ప్రేమ అంటే ఒకరి ఏడల ఒకరు కలిగి ఉన్న ప్రేమ ఎప్పుడు నిలకడగా ఉంచుకోండి. తర్వాత వచ్చినడికి ఆతిథ్యం అనేది చెయ్యకుండా మరవద్దు. దేని వలన ఆతిథ్యం చేయటం వలన కొందరంట వారికి తెలియకుండానే చేసిన ఆతిథ్యాన్ని బట్టి ఎవరికి ఆతిథ్యం చేశారంట? దేవదూతలకే ఆతిథ్యం చేశారంట. ఎవరు వ్యక్తి? అబ్రహాము గుడారం ముందు కూర్చున్నాడంట. దారిని ముగ్గురు ఎవరో తెలీదు, ఎవరో ఎండకి వెళ్తున్నారంట. ఏం చేశాడంటే వాళ్ళు పిలిచి, నాయన రండి, ఎండగట్టి ఎక్కడి నుంచి వస్తారు మీరు? ఏం చేశాడు? పిలిచి సారాకి ఫోన్ చేశాడంట, గో వెంటనే రొట్టెలు చేయి అని పని వాళ్ళు చెప్పాడంట. మంచి లేత మేకపిల్లని వెంటనే అది ఎవరో తెలియదు, ఉక్కు మొఖం తెలియదు, బంధువుడు కాదు, ఎరుగున్నాడు కాదు, స్నేహితుడు కాదు, పాత పరిచయాలు లేవు, కొత్తగా. అంటే అబ్రహాం మనసు. ఎవరైనా ఆ సమయంలో ఆ ఎండలో ఆ సమయంలో అటు వెళ్తే కనుక ఆయన చూస్తూ ఊరుకునేవాడు. పిలిచి ఆతిథ్యం ఇచ్చిందని ఇప్పుడు ఎందుకు ఎవరో ముగ్గురు తండ్రి కుమార సృష్టికర్తగా ఆతిథ్యం ఇచ్చాడంట. అప్పుడే వాగ్దానం పొందుకున్నాడు. ఆతిథ్యం అనేది నీకు ఆశీర్వాదం తెచ్చిపెడుతుంది. ఆతిథ్యం అనేది నీకు ఆశీర్వాదం తెచ్చిపెడుతుంది. ఆతిథ్యం చేయ మరవద్దు. ధనవంతుడు ఆతిథ్యం చేయలేని దానిని బట్టి నరకంలోకి వెళ్ళిపోయాడు. లాజరు వచ్చినప్పుడు ఒక అన్నం పెడతాడు, సొమ్మే పోయింది. వస్త్రం ఇస్తాడు, సొమ్మే అని పోయింది. అంత ఉందాడు. బాధలో ఉన్నాడు కదా, నీకు చేయకపోయిన పక్కోళ్ళకి నాది చేయండి, ఏదో ఇబ్బంది ఉంది, నేను పని మీద వెళ్తానని చెప్పి చేయించవచ్చు. అందుకు ఆ మంది మార్బలు ఉన్నారు కదా, చేశాడా? ఆతిథ్యం, ధర్మం, సహాయము అనేది అది దేవుడికి చేసినట్టు. హల్లెలూయా. సామెతలు ఉంటది కదా, ఎవరికన్నా ఇబ్బంది ఉండి అవసరం వచ్చి వాడికి ఏదైనా సహాయం చేస్తే ఎవరికి ఇచ్చినట్టంట? అంత గొప్ప దేవుడు చెబుతున్న మాట. ఆ దేవుడి చిత్తం నీకు తెలిసినప్పుడు ఏం చేయాలి? నీ ఇంటికి అన్నం పెట్టమని వాళ్ళు వచ్చినప్పుడు ఏం చేయాలి? పెట్టే పంపాలి, నీకు ఉంది కాబట్టి. లేదన్నా అనుకో లేకుండా పోతుంది. మన క్రైస్తవత్వంలో ఉన్న విషయం ఏంటంటే మీకు జీవితంలో తెలియకపోతే మీరు ఏదనుకుంటే జరుగుతుంది, లేదంటే లేదంతే. కనుక ఏమనకూడదు, మనం చెప్పాలి. ఏమనకూడదు, ఏమనాలి? ఉందనాలి. ఆటోమేటిక్గా ఆ కుండలో నూనె తరిగిపోదు, ఆ తొట్టిలో పిండి తరిగిపోదు. ఆమేన్. మీకు అర్థమైంది కదా? ఇప్పుడు సభ్యులు కదా, ఏలియా అక్కడికి వెళ్ళి ఏమన్నాడు? ఆయన అప్పం పెట్టామన్నప్పుడు అయ్యా నాకు కొద్దిగానే ఉంది సరిపోదేమంటే, ఏం కాదు కొద్దిగా ముక్కు పెట్టాడు. అవి ఏమనక రాలే, నాకున్నది ఎంత వచ్చి మధ్య మూడోడు వచ్చాడు, ఈయన పెట్టి అవసరం అనుకుందా? ఆతిథ్యం చెయ్యి మరవద్దు అన్న దేవుని యొక్క అంతరంగాన్ని ఆమె ఉన్న దాంట్లో ఇంత ముక్క పెట్టిందని బట్టి ఏమైపోయిందంట? గుండెలో నూనె అయిపోలేదు, తొట్టులో పిండి తరిగిపోలేదు. ఎప్పుడు దాకా? కరువు తీరిపోయేంత. ఎప్పుడు దాకా కరువు వచ్చింది? 3.5 సంవత్సరాల కరువు వచ్చింది. హల్లెలూయా. అంటే ఆతిథ్యం అనేది మన కుటుంబానికి ఆ దీవెన, ఆశీర్వాదం.
కనుక ఎప్పుడు మనం దాన్ని బలహీనపడదు. ఆతిథ్యం చేయటానికి శ్రమ అనుకోకూడదు. శారా ఆ రోజు శ్రమ అనుకుంటే శారమ్మ సిద్ధం చేసి పెడితే రొట్టెలవి నీకు పని బాటలే దారి కూడా తీసుకుని ఆమె పెడతావు. గంట పడుకుందాం అనుకుంటే ఈ టైంలో అనుకుందా ఏమన్నా ఆమె మంచి నిద్ర మధ్యాహ్నం. సాధారణంగా మా మధ్యాహ్నం టైంలో ఏం చేస్తాం మనం? పడుకునే టైం కదా, కొద్దిగా అలసిపోయి ఉంటే ఏదో పని ఉంటుంది కదా. నిద్రలో కొంతమంది లేదు బాగా కోపం, కవలికలు మారిపోతాయి. అట్లా మారిపోకూడదు మనకి. హల్లెలూయా, దేవుడికి మహిమ కలుగును గాక. ఇంతకుముందు నాకు కూడా అలా ఉండేది, బాగా కోపం ఉండేది. తర్వాత ముదులుకున్నాను మేడం. ఇప్పుడు అలా పడుకుందంటే ఇలా ఎవరో గేట్లు వస్తాడు అయ్యా అని చెప్పి లెగాలా లెక్కకూడదా? ఎప్పుడు దేవుడు పెట్టి లేక తప్పదు. అప్పుడే అలా అలా అనుకుంటాం. ఈ లోపల ఫోన్ అన్న వస్తుంది, ఎవరైనా గేట్లో లోపలికి వస్తాడు. హల్లెలూయా, మీకు అర్థమైంది కదా? దేవుడికి మహిమ కలుగును గాక. దేవుడు చిత్తాన్ని ఎరిగి ఉన్న మనము దాని ప్రకారంగా జీవించినట్లయితే మనం పొందుకోబోయే దాన్ని పొందుకుని ఆనందించగలుగుతాం బిడ్డ. హల్లెలూయా. అబ్రహాము విశ్వాసాన్ని జ్ఞాపకం చేసుకోండి. దేవుడు చిత్త ప్రకారంగా జీవించాడు, ఆశీర్వదించబడ్డాడు. పౌలు ఏ విధంగా జీవించాడు? తెలియని పరిస్థితుల్లో జీవించి దేవుని యొక్క చిత్తం ఎరిగిన తర్వాత జీవితకాలం అంతట్లో ఎక్కడ వెనక్కి తిరిగి చూడలేదు. ఆయన వెనకదంతా శరీరం అంతా ఈ భూ సమాజం అంతా ఏమన్నాడు? పెంట కింద ముందున్న వాటి కొరకే పరిగెత్తాడు. దేవుడి చిత్తం. హల్లెలూయా, దేవుడికి మహిమ కలుగును గాక. మేషక్ షడ్రక్ అబేద్నెగోలు జ్ఞాపకం చేసుకోండి. దేవుడి చిత్త ప్రకారమే వెనకకు లాగాలి. ఎన్నో ప్రయత్నాలు ప్రారంభించి ఎన్నో పరిస్థితులు ఎదురైనాయి, అయినా కానీ బలహీనపడ్డాడు. దేవుడు చిత్త ప్రకారం ముందుకెళ్ళాడు. ఏదన్నా కానీ బతికితే క్రీస్తు అన్నట్టుగా మేషక్ షడ్రక్ అబేద్నెగోల మనసు అదే మనసు, పౌలు గారి మనసు కూడా అదే మనసు, అబ్రహాం మనసు కూడా అదే మనసు. నోవాహుకు దేవుడు చెప్పాడు, ఓడ కట్టుకో, జలప్రలయం రాబోతుందని. ఎప్పుడు చూడలేదైనా అంత ఆ జీవితకాలంలో. ఎప్పుడు చెప్పినప్పుడు ఆయన వయసు ఎంత? 500 సంవత్సరాలు. ఎంత వయసు అమ్మా చెప్పండి అందరూ? 500 సంవత్సరాల వయసులో దేవుడు చెప్పాడు ఓడ కట్టుకో, నీళ్ళు వస్తాయి. ఈ 500 సంవత్సరాలు ఎప్పుడు ఇలాంటి కాలం చూడలేదు. చిన్న కాలం 500 సంవత్సరాలు అంటే. 500 సంవత్సరాలు అంటే చిన్నదా? అంత సమయంలో అన్ని సంవత్సరాల్లో కూడా అంత వర్షం కురిసినట్టు ఎప్పుడైనా చూడలేదు. దేవుడు అంటున్నాడు అంటే ఇప్పుడు వర్షం కురుస్తుంది, జాగ్రత్త. మొత్తం నాశనం అయిపోద్ది. జీవవాయు అంటే జీవం కలిగిన ప్రతి జంతువు చచ్చిపోతుంది. నువ్వు కనుక బతకాలంటే నీ కొరకు నీ కుటుంబం కొరకు ఓడ కట్టుకున్నప్పుడు అంతకు ముందు ఆయన చూడలేదు. జీవితకాలంలో వాళ్ళ తాతల ముత్తాతలు కూడా ఎప్పుడు జరిగిందని కూడా చెప్పలేదు. అయినా కానీ దేవుని మాటకి ఏం చేశాడంట? విని ఓడ కట్టుకోవడం మొదలెట్టాడంట. దేవుడి చిత్తాన్ని విని ఓడ కట్టుకోవడం మొదలెట్టినప్పుడు చాలా మంది చూసి అపహాస్యం చేశారంట. హల్లెలూయా. ఎడారిలో బావి తావటం లాంటిది మాట. ఎడారిలో బావి తాగితే నీళ్ళు వస్తాయా? హల్లెలూయా. అయినా కానీ ఆ టైంలో వీడు ఓడ కట్టుకుంటే పిచ్చోడు, వీడు మైండ్ పోయిందని అనుకున్నారంట. అపహాస్యం చేస్తారంట. రావో చెప్పిన వెళ్ళలేదంట. హల్లెలూయా. కానీ ఎంతమంది అపహాస్యం చేసినా, హేళన చేసినా, పిచ్చోడన్నా ఏదన్నా కానీ, ఎన్ని రకాలుగా మాటలతో బాధ పెట్టినా కానీ ఇతని పని మాత్రం మానలేదు. ఓడ చేసుకోవడం ఎంత సమయం పెట్టిందంట? 100 సంవత్సరాలు పెట్టింది. ఎంత సమయం పట్టింది? 100 సంవత్సరాలు పట్టింది ఓడ చేసుకోవడానికి. అయినా కానీ మానలో ఇసుగుదలు రాలే, నిరీక్షణ కోల్పోలే. దేవుడు చెప్పిన మాట జరుగుతుంది, మనం ఖచ్చితంగా చేసుకోవాలని ఓడ కట్టుకోవటం మొదలెట్టాడు. అలాగా చేస్తూ పోయాడు. ఓడ పని అయిపోయిన తర్వాత అప్పుడు అన్నాడు దేవుడు, అయిపోయిందా నోవాహు? అయిపోయింది. సరే, ఇగో ఈరోజు రాత్రి తూములు పడతాయి, నువ్వు లోపలికి వెళ్ళిపో. ఎప్పుడైతే ఓడ సిద్ధపరచబడిన తర్వాత ఏమైంది? ధారాళంగా ప్రవాహం వచ్చింది. దేవుని మాటకి లోబడి ఓడ కట్టుకున్న ఈ వ్యక్తి తన కుటుంబంతో సహా రక్షించబడ్డాడు, ప్రాణాలతో బ్రతికి బయటపడ్డాడు. ఈయన మాటలు వినకుండా అపహాస్యం చేసిన వారు అంతా ఏమైపోయారు? నశించిపోయారు. ఈ రోజు మనల్ని కూడా దేవుడు అదే మాట చెబుతున్నాడు. నీవు దేవుడి చిత్తం ఎరిగి ఉండి దాని ప్రకారం జీవించి ఆ నిరీక్షణతో విశ్వాసం కొనసాగినట్లయితే నువ్వు బ్రతకగలవు. లేదు వాళ్ళేదో అన్నారు, వీళ్ళేదో అన్నారు, అది అట్లా ఇది అట్లా జరుగుతుంది ఏదో చూద్దాం అన్నావు అనుకో, ఆ నశించబోయే వారు నువ్వు కూడా. అలాంటి విశ్వాసం కావాలి. ఎలాంటి విశ్వాసం? నోవాహు అలాంటి నిరీక్షణ కావాలి. దేవుడు వస్తాడు, దేవుడు చూస్తాడు, దేవుడు తీసుకెళ్తాడు, దేవుడు చేస్తాడు. హల్లెలూయా. నీకు అర్థమైంది కదా బిడ్డ? దయచేసి అర్థం చేసుకోండి. మా సమయం ఇలా ఉందని చెప్పి, పరిస్థితులు ఉన్నాయని ఎక్కడ భయపడకండి. నీ పరిస్థితులు బాగోలేదు, దేవుడు తెలుసు. నీ కుటుంబంలో సమాధానం లేదు, దేవుడికి తెలుసు. నీకు ఆరోగ్యం లేదు, దేవుడికి తెలుసు. చనిపోయి 3 రోజులు సమాధిలో ఉన్న వ్యక్తిని లేపిన దేవుడు అదే లాజరు బాధపడుతున్నప్పుడు దగ్గరికి తీసుకొచ్చి ఆదరించే పరిస్థితి అక్కడ ఇచ్చాడా?
వచ్చాడా? లేదు. లాజరు చనిపోయి 3 రోజులు సమాధిలో ఉంటే లేపుకున్నాడు. కానీ లాజరు బలహీనతలు ఉంటే ఆయన బాగుపరిచాడా? అర్థమైంది కదా, దేవుడు ఉద్దేశం ఏముందో అది జరుగుద్ది. దేవుడు నీ పక్షంగా ప్రార్థన చేస్తున్నాడు, దేవుడు నీకు సహాయం చేస్తాడు. దేవుడు ప్రార్థనను ఆలకించాలని తండ్రి అయిన దేవుడు ఇష్టపడతాడు. తండ్రి అయిన దేవుని యొక్క యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రార్థన తండ్రి అయిన దేవుడికి ఎంత ఇంపైన సువాసన. హల్లెలూయా. ఈ ప్రార్థన నా ప్రార్థన ఆలకించడానికి అనుభవించే దేవుడు అధికారం కలిగిన యేసుక్రీస్తు ప్రభు వారు నీ కొరకు నా కొరకు విజ్ఞాపన చేస్తున్నప్పుడు ఆయన వినడా? ఖచ్చితంగా వింటాడని వినాల్సిందే. వినాల్సిందే. ఆయన అధికారం ఇచ్చాడు కదా, నువ్వేం చెప్తా చేస్తా అన్నాడు ఆయన. నువ్వెవరిని ఇష్టపడితే వాళ్ళు చేర్చుకుంటాడు ఆయన. ఒకసారి వాక్ బయటికి వెళ్ళిన తర్వాత ఆపగలుగుతాడా? హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. దయచేసి ఈ విషయాలని మీరు అర్థం చేసుకోండి బిడ్డ. ఒక మాట చూసుకుందాం. యోహాను సువార్త 14వ అధ్యాయం చూడండి. ప్రార్థన చేసుకుందాం అమ్మా. 14వ అధ్యాయం 23-24 రెండవ వచనం చదువుకుందాం. యేసు ప్రభువు వారు చెబుతున్న మాట, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాటలు గాయకొంటాడు. కనుక నన్ను ప్రేమించి నా మాట గాయకొన్నవాడు నా తండ్రి ఆ వ్యక్తిని ప్రేమిస్తాడు. కనుక అలాగా ప్రేమకి పాత్రులైన ఆ వ్యక్తి దగ్గర మేము వచ్చి నివాసం చేస్తాం. దేవుడు నివాసం చేస్తాడు. తండ్రి ఆ వ్యక్తిని ప్రేమిస్తాడంట. తండ్రి ఎవరిని ప్రేమిస్తాడంట? యేసుక్రీస్తు మాట విన్నవాడి మీద తండ్రి ప్రేమ ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభువు వారి మాట ఎవరు వింటారో వారికి తండ్రి ప్రేమిస్తాడు. అదేవిధంగా వారిద్దరూ వచ్చి వారి దగ్గర నివాసం చేస్తాడంట. ఇప్పుడు దేవుడు నివాసం చేయాలా వద్దు మన దగ్గర? దేవుడు మనతో ఉండాలా వద్దా? ఉండాలన్న అలా చెప్పినట్టుగా అలా ఉండాలంటే ఆయన మాట మనం అదొకటి. చాలా కింద వచ్చిన రండి 24. ఒకవేళ నన్ను ప్రేమించిన వాడు నా మాటలు అర్థమైందా? నువ్వు దేవుడి మాట గాయకొనలేదనుకో, దేవుడి చిత్తాన్ని నెరవేర్చలేదనుకో, దేవుడి ఉద్దేశాలను బట్టి జీవించలేదనుకో, ఇప్పుడు నువ్వేం చేస్తావు? ఏం చేస్తావు? ప్రేమిస్తున్నట్ట ప్రేమించినట్ట? ఆయన మాట కనుక నువ్వు గాయకనకపోతే, ఆయన ఉద్దేశాన్ని ఎరిగి ఉండి కూడా జీవించకపోతే నువ్వు దేవుణ్ణి ప్రేమించలేని వాడుగానే ఉంటావు. దేవుని మాట తెలుసుండి దాని ప్రకారంగా జీవిస్తే గనక దేవుడు అంటున్నాడు, నేను వచ్చి నాతో పాటు తండ్రి కూడా వచ్చి నీతో, నేను నీతో ఉండగా అపాయం అనేది ఏ తెగులు, పగలు ఎండ దెబ్బ, రాత్రి ఎండ దెబ్బ, ఈ పక్క 1000 మంది పడ్డా, ఈ పక్క 10,000 మంది పడ్డా, హల్లెలూయా. ఇవన్నీ మనకు రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? దేవుణ్ణి ప్రేమించాలి. ఆయన ప్రేమిస్తున్నామంటే ఆయన మాట గైకొనాలి, ఆయన చిత్తాన్ని నెరవేర్చాలి. అలా నెరవేర్చబడటం అంటే అది మనకు మేలు చేస్తుందని దేవుడు ఉద్దేశం. మరణం మనకు రాదు, తనలోకి మనం చేరగలుగుతాం. అలాంటి దీవెనలు మరి మనం దయచేయను గాక. ఆమె ప్రార్థన చేసుకున్నా బిడ్డ. మోకరించగలరు, మోకరించి చెప్పబడ్డ మాటలను జ్ఞాపకం చేసుకోండి. 119వ కీర్తనలో చెప్పినట్టుగా ఆయన మాట మిక్కిలి స్వచ్ఛమైనది, అది ఎంతో ప్రియముగా నువ్వు ఎంచాలి. అది నెరవేర్చడానికి, ఆ మాటను నెరవేర్చి జీవించడానికి ఆసక్తిని కలిగిన జీవితం నీలో ఉండాలి. అలా ఆసక్తి కలిగిన జీవితం యేసుప్రభువు వారు జీవించాడు. ఆయన ధన్యుడయ్యాడు. ఆయన ఇందుకొరకే నేను వచ్చాను కదా అని తనకు తానుగా దానికి అప్పగించేసుకున్నాడు. ఆయన కనుక ధన్యుడయ్యాడు. మరణం నుంచి విడిపించబడ్డాడు, పరలోకంలోకి చేర్చబడ్డాడు, అధికారం పొందుకున్నాడు. ఆయన ఈరోజు నువ్వు కూడా ఆ విధంగా దేవుని మాటను విని నీకు నువ్వుగా దేవునికి అప్పగించుకుంటే దేవుడు నీకు సహాయం చేయబోతున్నాడు. దేవుడు నీతో ఉండబోతున్నాడు. దేవుడు నిన్ను మరణం నుంచి తప్పించబోతున్నాడు, పరలోకంలోకి నిన్ను చేర్చబోతున్నాడు, ఆ పరిశుద్ధుల మధ్య నిన్ను నివాసం ఉంచబోతున్నాడు దేవుడు. కనుక ఎలా జీవించామన్న దాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి.